ఈ సృష్టి ఏదైతే స్టార్ట్ అయింది కదా సార్, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని. ఎక్కడో ఈడెన్ గార్డెన్లో ఒక ఇద్దరిని సృష్టించి వాళ్లకు 100 మంది పుట్టి, ఇది కరెక్ట్ అనిపిస్తుందా? ఈ విశ్వం సృష్టిని తనకు తాను సృష్టించుకుంది అనేది కరెక్ట్ అనిపిస్తుంది. నిజంగా చాలా మందికి మోక్షకి ఒక మీనింగ్ అనేది తెలియదు అనమాట. రీబర్త్ అనేది ఉందా? భారతదేశంలో పుట్టినటువంటి మతాలు రీబర్త్ నమ్ముతాయి. చాలా చిన్న పిల్లలు 6 ఏళ్ళు భగవద్గీతలో ఫలానా అధ్యాయం ఫలానా శ్లోకం అంటే టకటక చెప్పేస్తున్నాడు. ఎట్లా చెప్పగలిగాడు? మ్యాండలిన్ శ్రీనివాస్ అని కుర్రాడు, 4 ఏళ్ల పిల్లాడు మ్యాండలిన్ మీద అద్భుతమైనగా త్యాగరాజ కృతులు వాయించేవాడు. మ్యాండలిన్ మన ఇన్స్ట్రుమెంట్ కాదు. మరి మ్యాండలిన్ మీద ఎట్లా చేయగలిగాడు? చస్తూ పుడుతూ ఉండడమేనా ఈ లైఫ్? 9 నెలలు తల్లి గర్భంలో మాయలో పడి ఎంత నరకం ఆలోచించండి బయటకు వచ్చేదాకా. ఇక మానవ జన్మకి అంతం లేదా? సో ఈ యుగాలు అనేది ఏదైతే ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాన్ని డివైడ్ చేశారు కదా సార్, టైం అనే దానికి ఎక్కడైనా స్టార్టింగ్ ఉందా? ఎండింగ్ ఎక్కడైనా ఉందా? ఈ టైంని మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేయగలరు? ఎంతవరకు క్యాలిక్యులేట్ చేయగలరు? ఒక రాజు దగ్గరికి 2 గొడవ పడుతుంటే సైనికులు తీసుకెళ్లారు. ఏంటి మీ గొడవ అని అడిగాడు. అయ్యా వీడు నా దగ్గర అప్పు తీసుకున్నాడు, ఇవ్వని అంటున్నాడు. అప్పు తీసుకున్నావా? తీసుకున్నానయ్యా. నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది? అయ్యా సాక్ష్యం ఎందుకయ్యా? దీన్ని సత్యయుగం అంటారా వేరే యుగం అంటారా చెప్పండి నాకు. ఇప్పుడు నాసిక్కి వెళ్తే మహారాష్ట్ర సైడ్ అక్కడ లక్ష్మణ రేఖ అనేది ఉంటుంది. లక్ష్మణ రేఖ అనేది మీకు రామాయణంలో లేదు. ఆయన ఏమి ఇట్లా గీత గీసి నువ్వు దాటొద్దు అని చెప్పాల. ఆయన మన తెలంగాణకు రాలా. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అని అంటే ఈ జాతిని ఏకత్రితం చేయడానికి ఒక జాతీయ పురుషుణ్ణి తయారు చేశారు. 50 ఇళ్ళు ఉన్నటువంటి చిన్న గ్రామంలో కూడా శ్రీరామచంద్రుడి గుడి ఉంటుంది. ఎందుకు? అక్కడ రాముడికి గుడికి సంబంధం ఏంది? భద్రాచలంలో రాముడి గుడి ఎందుకు కట్టారు? టెంపుల్ ఇట్లా రైట్ సైడ్లో ఉంది. ఇట్లా లైన్ల నుంచి ఇట్లా పోయి దర్శనం చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్లోనేమో మస్జిద్ ఉంది. ఆ దుర్మార్గుడు ఆ ఆలయాన్ని ధ్వంసం చేయించాడు. దౌర్భాగ్యం ఏంటంటే మనకు స్వాతంత్ర్యం వచ్చింది అనుకున్న తర్వాత కూడా ఇట్లాంటి మచ్చల్ని, మాయని మచ్చల్ని తుడిపేయడానికి ఏ ప్రభుత్వము, ఏ రాజకీయ నాయకుడు ప్రయత్నం చేయాల. దొంగ వెధవలు వీళ్ళ ఓట్ల కోసం వాళ్ళ చెప్పులు నాకుతారు, కాళ్ళు నాకుతారు, ఇంకేదైనా ఇచ్చేయమంటే కూడా చేస్తారు. ఇక్కడ ఉండే ప్రతి రాయి ముస్లింలు ఈ దేశం మీద చేసినటువంటి దౌత్యాన్ని తెలియజేస్తాయి. అందాన్ని ఆరాధించలేనటువంటి దౌర్భాగ్యపు మనస్తత్వాన్ని వాడికి ఎవరు నేర్పిస్తున్నారు? వాడి మతం నేర్పిస్తుంది, వాడి మత గ్రంథం నేర్పిస్తుంది. ఎన్ని కోట్ల మందిని చంపారు, ఎంత అద్భుతమైన శిల్ప ప్రకృతిని నాశనం చేశారు, ఎన్ని గ్రంథాలయాలు తగలబెట్టారు. వాళ్ళు మనుషులా అండి? వాళ్ళు మా పూర్వీకులు అని చెప్పుకునేటటువంటి ఈ ఎదవలనేమనాలా? గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం, బ్రహ్మచర్యంలో నువ్వు సంస్కారాలని నేర్చుకోవాలి. గృహస్థాశ్రమంలో నువ్వు ప్రొడక్టివ్ సిస్టంలో పనిచేస్తూ ఈ సొసైటీకి ఉపయోగపడుతూ నీ మోక్ష పదాన్ని నీ ముందుకు తీసుకెళ్ళాలి. వానప్రస్థంలో అన్నీ వదిలేసి ఎక్కడో కూర్చొని నువ్వు ఇప్పటిదాకా సంపాదించుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నీ ముందు తరాలకు అందించాలి. తర్వాత స్వీయ మోక్షానికి ఇప్పుడు స్వీయ మోక్షానికి నువ్వు అర్హుడి అవుతావు. సో నమస్కారం సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. యాక్చువల్గా ఇప్పటివరకు చాలా పాడ్కాస్ట్లు వేసాను సార్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ పాడ్కాస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అనేది నాకు అనిపిస్తుంది సార్. అంటే ఈ పాడ్కాస్ట్ అనేది నా మనసుకి సంబంధించిన ఆకలికి ఒక ఫుడ్ ఈరోజు దొరకపోతుందని చెప్పేసి అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంతే, అంత ఎంతవరకు ఆహారం పెట్టగలము అంత డీప్గా వెళ్తామని నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా మైండ్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి సార్. కానీ ప్రాపర్గా ఎవరైతే ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకే అడగాలని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేసిన నేను. ఎందుకంటే సొసైటీలో ఇన్కంప్లీట్ నాలెడ్జ్ వల్ల చాలా కన్ఫ్యూజన్ అనేది అవుతుంది. అట్లా చాలా ఇన్కంప్లీట్ పీపుల్ దగ్గర నుంచి నేను నాలెడ్జ్ తీసుకొని ఆ క్వశ్చన్స్కి ఏదైతే సమాధానం దొరకాలో ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ అయిపోయింది. సో అందుకోసం ఈరోజు మీ ద్వారా ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది అని అనిపిస్తుంది సార్. ఎందుకంటే మీ వీడియోస్ చాలా నేను చూశాను. మీరు పెట్టుకున్న నమ్మకానికి చాలా నేను తెలుసుకున్నది. ఇప్పుడు ఎవడు సర్వజ్ఞుడు కాదు వేణుగారు. అదే సార్, ప్రతివాడు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నవాడే సార్. సో మీకంటే ఏదైనా అంటే వయసులో కూడా పెద్దవాడిని కాబట్టి కొంచెం ఎక్కువ నేర్చుకొని ఉండొచ్చు, అంతకంటే ఏం కాదు. చూద్దాం మీకున్న
సందేహాలు ఏమిటో దానికి నేను చెప్పగలనా లేదా అనేది కూడా లెటస్. నేను మా టీం ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ నుంచి కూర్చొని కొన్ని క్వశ్చన్స్ రీసెర్చ్ చేసి రాసామన్నమాట. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అసలు మన ఈ సృష్టి ఏదైతే స్టార్ట్ అయింది కదా సార్, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని తెలుసుకోవాలనుకుంటుండే సార్. ఎందుకంటే కొంతమంది డిఫరెంట్ రిలీజియస్లో డిఫరెంట్ పర్సెప్షన్ అనేది ఈరోజు పోర్ట్రేట్ చేస్తున్నారు అనమాట. కొంతమంది క్రిస్టియన్స్ అంటారు అనమాట, మా దగ్గర నుంచి సృష్టి స్టార్ట్ అయింది. కొంతమంది మన ముస్లిమ్స్ అంటారు, మా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మన హిందువులు కూడా మన దగ్గర నుంచి సృష్టి అనేది స్టార్ట్ అయింది అన్నాడు. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది నాకు చాలా పెద్ద కన్ఫ్యూజన్. మా దగ్గర నుంచి స్టార్ట్ అయిందని చెప్పరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాసతీయ సూక్తం అని చెప్పి మీకు ఒక సూక్తం ఉన్నది. మీరు ఇఫ్ యు గో త్రూ దాట్, ఇట్ గివ్స్ యూ ద సృష్టి ఎలా మొదలైంది అనేది మీకు ఆ సూక్తం చెప్తుంది. మీకు ఏదో ఒక దేవుడు అక్కడెక్కడో కూర్చొని ఉన్నాడు, 7వ ఆకాశంలోనో 11వ ఆకాశంలోనో కూర్చొని ఉన్నాడు. వాడికి మన దీని ప్రకారం ఒక 11 చేతులు, 24 కాళ్ళు, 100 తలలు. అక్కడి నుంచి ఆడు సృష్టి తయారు చేశాడు. ఇదిగో సృష్టి ఫలాని డేట్ను మొదలైంది. ఇది చెప్పదు మన ధర్మం. మన ధర్మం చెప్పేది ఏమిటంటే, సృష్టి బిగ్ బ్యాంగ్ థియరీని మనం ఇది చేసుకుంటే, ఎనర్జీ ఈజ్ ద వన్. ఎనర్జీ 2గా విడిపోతుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్. మీరు సృష్టి కావాలి అని అంటే ఈ 2 ఉండాల్సిందే. మీరు మొత్తం కంప్లీట్ ఇది చూసుకోండి. ఇప్పుడు లైట్ అలగాలి అని అంటే మీకు పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉండాల్సిందేనా? పిల్లాడు పుట్టాల, నెగిటివ్ పాజిటివ్ కలవాల్సిందేనా? సో సృష్టి ఉండేది ఒకటే ఎనర్జీ, ఒకటే. అది 2గా విడిపోయింది. ఒకటి ప్రకృతి, 2 పురుషుడు. ఇది మన ఇది చెప్పేది. సో అట్లా సృష్టి విస్తరించింది. మీకు దేంట్లో అయినా సరే మీరు యు టేక్ ఎనీథింగ్, ఒక పాజిటివ్ ఉండాలా, ఒక నెగిటివ్ ఉండాలా. ప్రకృతి ఉండాల్సిందే, పురుషుడు ఉండాల్సిందే. పురుషుడు లేకుండా ప్రకృతి సృష్టిని చేయలేదు. ప్రకృతి లేకుండా పురుషుడు సృష్టిని చేయలేడు. కాబట్టి ఈ 2 ఒకటే, కానీ సృష్టి కోసం విడిపోయినాయి. అదే దాన్ని మనం అర్ధనారీశ్వర స్వరూపంగా కొలుస్తాం. సో అంటే మనం ఇచ్చుకున్నటువంటి రూపం అది. ఇట్స్ నాట్ దట్ ఇట్లే ఉంటుందని కాదు నేను చెప్తున్నది, మనం ఇచ్చుకున్నటువంటి రూపం అది. సో సృష్టికర్త ఈ 2 ఎప్పుడూ లేకుండా లేవు. సృష్టి ఉంటే సృష్టికర్త ఉంటాడు, సృష్టికర్త ఉంటే సృష్టి ఉంటుంది. అంటే సృష్టికర్త 2 ఒక్కటే. మనమేమనుకుంటున్నామంటే సృష్టి వేరు, సృష్టికర్త వేరు. సృష్టికర్త ఒక్కటే. మన ఇండియన్ ఫిలాసఫీ చెప్పేదే అది. ఇండియన్ ఫిలాసఫీ ఏం చెప్పుద్దా అని అంటే, ఆత్మవత్ సర్వభూతాని అంటది. సో ఈ ప్రపంచంలో ఏదైతే ఎనర్జీ ఉందో, ద సేమ్ ఎనర్జీ ఇట్ ఈస్ దేర్ ఇన్ యూ. దాన్ని మనం ఆత్మ అని పిలుస్తున్నాం, ఆత్మ పరమాత్మ అని అంటున్నాం. సో ఈ బాడీ వదిలేస్తే ఆత్మ పరమాత్మతో కలుస్తుంది. అయితే నెగిటివ్ ఎనర్జీస్ మన బాడీ చాలా, ఇప్పుడు థాట్, మీరు ఒక ఆలోచనలు చేస్తుంటారు, అనేక రకాలైన ఆలోచనలు చేస్తుంటారు. దాంట్లో గుడ్ అండ్ బ్యాడ్ 2 ఉంటాయి. మంచి ఆలోచనలు ఉంటాయి, చెడు ఆలోచనలు ఉంటాయి. చెడు ఆలోచనలు రానివాడు ఉంటాడని చెప్పకండి, నేను వినను. సో అటువంటప్పుడు చెడు ఆలోచనల వల్ల నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుద్ది, అండ్ మంచి ఆలోచనల వల్ల గుడ్ ఎనర్జీ రిలీజ్ అవుద్ది. నువ్వు ఎంత ఎక్కువ చెడు ఆలోచనలు చేస్తావో నీ చుట్టూ ఉన్న ప్రపంచం అంత దూరంగా ఉంటుంది నీకు. నువ్వు ఎంత
మంచి ఆలోచనలు చేస్తావో నీ చుట్టూ ఉన్న ప్రపంచం నీకు అంత దగ్గరగా తయారవుద్ది. కారణం ఏమిటంటే బికాస్ ఆల్ ఆర్ ఎనర్జీస్. ఏ ఎనర్జీని ఆ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంది. ఇది మీరు మన దేవుళ్ళు ఉన్నారు. మన దేవుళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఉంది. అనేక రకాల దేవుళ్ళు మనకి. ఇవన్నీ ఫినామినాస్. ఇట్స్ నాట్ ఇట్లా ఈ రూపంలో ఉంటారని అనుకోకండి. ఇప్పుడు మీరు ఈ విశ్వాంతరాత్మకుడైనటువంటి భగవంతుడిని కొలవాల, మీరు ఆరాధించాలనుకున్నారు. ఎట్లా ఆరాధిస్తారు చెప్పండి నాకు? ఈ భూమి ఉంది. ఈ భూమి ఎట్లా ఉంది? భూమి ఎట్లా చెప్తారు? అంటే ఇక చిన్నప్పటి నుంచి బుక్స్లో చదువుకునే రెఫరెన్స్ పేజ్ అంటే రైట్. ఒక చిన్న పిల్లాడికి భూమి గుండ్రంగా ఉందని ఎట్లా చెప్తారు మీరు? ఒక బాల్ లాంటిది లేకపోతే గ్లోబ్ని తీసుకొని వచ్చి చూపించి ఇది భూమి, కానీ నిజంగా ఇది భూమే? మీరు చూపించేది భూమే? ఇట్స్ ఏ రిప్లికా. అట్లనే ఈ అనంత శక్తివంతుడైనటువంటి ఆ పరమాత్ముడు, అనంత శక్తి. ఇక ఇప్పుడు మనకి భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం అని ఉంది. విశ్వరూపాన్ని చూపిస్తాడు, విశ్వరూపాన్ని గురించి చెప్తాడు. అనంతమైనటువంటి శిరస్సులు, అనంతమైనటువంటి చేతులు, అనంతమైనటువంటి కాళ్ళు, అనంతమైన శరీరాలు, ఇవన్నీ ఉన్నటువంటి పరమాత్మ. అతన్ని ఎట్లా ఊహించగలవు నువ్వు? సో దానికి ఒక ఆర్టిస్ట్గా లేదా ఒక అనుభూతి చెందినటువంటి వాడుగా ఒక బొమ్మని తయారు చేసావు. కారణం ఏమిటంటే నీకు అతి సన్నిహితమైన బొమ్మ ఏంటి చెప్పండి నాకు? మీకు అతి సన్నిహితమైన బొమ్మ ఇప్పుడు ఉన్న దాంట్లో మా పాపకైతే బాబీ. మీరు ఈజీగా మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి అని అంటే ఒక మనిషి బొమ్మ. మనిషి బొమ్మ ఇది చాలా కామన్. కరెక్ట్. సో భగవంతుణ్ణి మనిషి రూపంలో చిత్రించుకున్నాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. దీన్ని ఎట్లా నువ్వు పోర్ట్రేట్ చేస్తావు? దాన్ని ఇప్పుడు మీకు నేను ఒక శ్లోకం చెప్పాను. ఆ శ్లోకాన్ని ఎట్లా పోర్ట్రేట్ చేస్తారు మీరు? దానికి ఏదో ఒక విధానం ఉండాలిగా. ఆ విధానాన్ని మన వాళ్ళు తీసుకున్నారు. ప్రతిదీ సింబాలిక్గా మన ఇండియన్ ఫిలాసఫీ ప్రజలకు చెప్పింది. అయితే దాన్ని ఆ ఫిలాసఫీని తెలుసుకోవాలన్నా లేదు ఆ మార్గంలో వెళ్ళాలి అన్నా మీకు ఒక మార్గదర్శకుడు కావాలా, అది కూడా చెప్పింది. ఎక్కడో ఈడెన్ గార్డెన్లో ఒక ఇద్దరిని సృష్టించి వాళ్లకు 100 మంది పుట్టి వాళ్ళు ఇది కరెక్ట్ అనిపిస్తుందా? ఈ ఈ ఈ విశ్వం సృష్టిని తనకు తాను సృష్టించుకుంది అనేది కరెక్ట్ అనిపిస్తుందా? ఈ విశ్వం తనకు తాను. మీకు నాసదేయ సూక్తం చదవండి, వినండి ఒకసారి. మీకు అవకాశం ఉంటే నాసదేయ సూక్తం అని చెప్పి మీకు యూట్యూబ్లో కొడితే వస్తాయి. దాంట్లో మీకు ఈ సృష్టి రహస్యాన్ని గురించి చెప్పున్నారు. మన ఋషులు మునులు ఈనాటి వాళ్ళు కాదు వేణుగారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు పరిశోధన చేశారు. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నేను పరిశోధన చేయాల్సిన పనిలే. ఇక్కడి నుంచి తర్వాత నేను పరిశోధన చేస్తే సరిపోతుంది. అయితే బట్
ఇక్కడ వరకు ఉన్నటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలా, నమ్మాలా. దెన్ అక్కడి నుంచి నీ పరిశోధన కొనసాగించవచ్చు. గుడ్డిగా చేయమని చెప్పడం లేదు, కానీ నీ నమ్మకంతో చేయాలి. అలా వేల సంవత్సరాల నుంచి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరుగుతూ 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 ఇక్కడికి వచ్చింది. సో ఈ వేదాలు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, లేదా మనకు ఉన్నటువంటి శాస్త్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు అట్లా పరంపరాగతంగా వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు. ఏదో ఈరోజు ఒక విషయాన్ని మనం చెప్పి దాంట్లో రాసేసుకున్నది కాదు. దాని మీద చర్చోపచర్చలు జరిగేవి. ఒక సిద్ధాంతాన్ని మీరు ప్రతిపాదిస్తే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని ఆ సిద్ధాంతం కరెక్టా కాదా అనేది డిస్కస్ చేసేవాళ్ళు. సో అంత పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని నాలెడ్జ్గా రిలీజ్ చేసేవాళ్ళు. అంతే తప్ప మీకు జస్ట్ ఏదో నా ఊహకు వచ్చింది నేను చెప్పేశాను అయిపోయింది, ఇది కానే కాదు. కాబట్టి మనం వీ కెన్ రిలే ఆన్ అవర్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ అవర్ ఎన్సిస్టర్స్. వేణుగారు, నాలెడ్జ్ ఒక్కడి సొత్తు కాదండి. ఎవడో ఒకడు ఒక పుస్తకం చెప్పి ఇదే అంత అంటే కుదరదు. అవునా కాదండి? ఇది అనంతమైనటువంటి నాలెడ్జ్. ఎంత తీసుకోగలమండి మన జీవితకాలంలో? ఇప్పుడు మీ వయసు ఎంత? ఒక 40 ఉంటుందా? 35, 30, 37. దీంట్లో సగం నిద్రకుపోయి ఉంటుందా? అంతే. ఇంకా మిగిలిన సగంలో ఇంకొక సగం మీ కాలకృత్యాలు మీ దీనికి పోయి ఉంటుందా? ఇంకా మీరు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తుంటారు చెప్పండి నాకు. ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎంత సంపాదించుంటారు? మీన్ నాలెడ్జ్. సో అతి చిన్న నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అతి చిన్న జీవితం ఇది. అందుకే వివేకానందులు ఏం చెప్తారంటే, లైఫ్ ఈజ్ షార్ట్, గివ్ ఇట్ అప్ టు ఎ గ్రేట్ కాజ్ అంటాడు. సో మనకు కావలసినంత విజ్ఞానం ఉన్నది. అండ్ దేని గురించి మనం బయట ఎత్తుక్కోవాల్సిన పనిలే. మనకున్న దాంట్లో ఎత్తుక్కుంటే మనకు బోలెడు దొరుకుతాయి. ఇది మీ సందేహం తీరినట్లేనా? ఎస్. ఇంకా ఆ సందేహం కోసం ఇంకా కొంచెం ఇంకా డీప్ వెళ్తున్నారు. కంగారం లేదు. ఎస్ సార్. ఇప్పుడు మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఈ నాలెడ్జ్ అనేది మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది అని అన్నారు. అయితే ఈ కొన్ని సంవత్సరాలని సంవత్సరాలు కాదు, కొన్ని వేల సంవత్సరాలు నేను బ్రేక్ డౌన్ చేస్తున్నా. ఇంకా దీన్ని ఎట్లా బ్రేక్ డౌన్ చేస్తున్నా అంటే, ఇప్పుడు ఈ కొన్ని వేల సంవత్సరాలని యుగాల్లాగా డివైడ్ అనేది అయ్యింది యాజ్ పర్ మన వేదాల ప్రకారం కూడా. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, దాని తర్వాత కలియుగం. సో ఈ యుగాలు అనేది ఏదైతే ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాన్ని డివైడ్ చేశారు కదా సార్, ఒక్కొక్క యుగం అనేది అప్రాక్స్ ఎన్ని సంవత్సరాలకి ఒక యుగం అయిపోయిన తర్వాత ఇంకో యుగం స్టార్ట్ అయింది? ఇట్లా 4,37,000 సంవత్సరాలు కలియుగం. దీనికి డబల్ ద్వాపరం. దానికి మళ్ళీ 4 లక్షల చిల్లర కలిపితే త్రేత. దానికి మళ్ళీ 4 లక్షల చిల్లర కలిపితే. సో ఇవి మహాయుగం. ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. ఇట్లాంటి ఇప్పుడు ఒక విషయాన్ని, ఇది ఎందుకు మనం ఇన్ని సంవత్సరాలు అని చెప్పుకుంటూ వచ్చాం చెప్పండి నాకు. టైం అనే దానికి ఎక్కడైనా స్టార్టింగ్ ఉందా? పోనీ టైం అనే దానికి ఎండింగ్ ఎక్కడైనా ఉందా? ఈ టైంని మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేయగలరు? ఎంతవరకు క్యాలిక్యులేట్ చేయగలరు? సో అట్లా దాన్ని వెనుకకు పోతూ మహాయుగాలు, మన్వంతరాలు, వీటిలన్నిటినీ క్యాలిక్యులేట్ చేశారు మనోళ్ళు. అంటే ఎంత లాంగ్
టైంని క్యాలిక్యులేట్ చేయగలమో అంత లాంగ్ టైంని మన వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. ఈరోజు సైన్స్ కూడా దాన్ని ఒప్పుకుంటుంది. సో టైం క్యాలిక్యులేషన్ కోసమే ఇవన్నీ మనం చేసుకున్నది టైం క్యాలిక్యులేషన్ కోసం. ఒక సంవత్సరం వచ్చి దేవతలకు ఒక రోజు, మనకు ఒక సంవత్సరం. అట్లా దేవతల సంవత్సరం వచ్చి వాళ్ళకు ఒక రోజు ఉంటుంది. ఇట్లా స్టెప్స్ ఉన్నాయి. అది ఇట్స్ వెరీ డీప్. బ్రహ్మకి మనకెట్లయితే 100 సంవత్సరాల ఆయువు, ఆయనకు కూడా 100 సంవత్సరాలే. కానీ ఆయన వయస్సు ఇట్స్ అ వెరీ లాంగ్. మనకెట్లయితే మన్వంతరాలు ఇవన్నీ ఉంటాయో వీటిలన్నిటినీ క్యాల్కులేట్ చేసి ఆయన వయస్సుని చేస్తారు. ఇవన్నీ ఎందుకు చేశారు అని అంటే టైంని క్యాల్కులేట్ చేయడానికి. అంటే మీరు ఎంత విస్తృతమైన, ఇప్పుడు ఒక మతానికి సంబంధించినటువంటి పుస్తకం, దాంట్లో వాళ్ళ క్యాల్కులేషన్స్ ప్రకారం ఈ సృష్టి పుట్టి 6000 సంవత్సరాలు 5000 సంవత్సరాలు. మీకు అప్సైడ్గా అనిపించట్లేదా? అది అనిపిస్తుందా? అనిపించడం 100%. అట్లా అంతకుముందు ఏం లేదా ఇక్కడ? అటువంటి తప్పు ఎప్పుడు చేయలే మన వాళ్ళు. మన వాళ్ళు మీకు అందుకే ఫస్ట్లో నేను చెప్పింది ఇది సృష్టికర్త. ఇప్పుడు 3వ డైమెన్షన్ కాలము. లేని సమయం లేదు. కాలము ఉండేది, సృష్టి ఉండేది, సృష్టికర్త. ఇప్పుడు ఆలోచించండి మీరు, ఎక్కడ మీరు దీన్ని ఇక్కడ లేదు అని చెప్పగలరా? సో అనంతమైనటువంటి కాలం, అనంతమైనటువంటి సృష్టి, అనంతమైనటువంటి సృష్టికర్త, అనంతుడైనటువంటి సృష్టికర్త. సో ఇప్పుడు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది కదా సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్యయుగానికి ఒక స్పెషాలిటీ ఉంది, త్రేతాయుగానికి ఒక స్పెషాలిటీ ఉంది, ద్రౌపది యుగానికి స్పెషాలిటీ ఉంది, ఇప్పుడు కలియుగం కూడా ఒక స్పెషాలిటీ ఉంది. అట్లా మీ పర్సెప్షన్లో ఒక్కొక్క యుగం, లేదంటే ఉన్న చరిత్ర ప్రకారం ఒక్కొక్క యుగం స్పెషాలిటీ ఏంటి? ఎందుకంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం కొంతమంది చెప్పింది ఏంటంటే సత్యయుగంలో ఏంటంటే అందరూ కూడా అక్కడ నిజాలే అనేది సత్వగుణ సంపన్నులు, అంతే నిజాలే మాట్లాడేవాళ్ళు. అందుకోసమే అప్పుడు ఎట్లుండే అంటే ఇట్లా ఒక్కసారి తలుచుకుంటే చాలు భగవంతుడు ప్రత్యక్షమయ్యేవాళ్ళు అనమాట. దాని తర్వాత త్రేతాయుగంలో కొంచెం అక్కడ తగ్గింది. దాని తర్వాత కొంచెం మెడిటేషన్ ప్రాసెస్లు ఇవన్నీ చేస్తే, యజ్ఞాలు చేస్తే అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమవుతుంది. ద్వాపర యుగంలో వచ్చేసి ఇంకా కొంచెం భగవంతుడు ప్రత్యక్షంగానికి చాలా టైం. ఇక కలియుగంలో అయితే మనకు తెలిసిందే. అట్లా ఒక్కొక్క యుగంకి స్పెషాలిటీ ఏంటి సార్? మీరు 4 అన్ని స్పెషాలిటీస్ మీరే చెప్పేశారు. కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రతి యుగంలో ఈ 4 యుగాలు ఉంటాయి మళ్ళా అంతర్లీనంగా. మీరు చూడండి, గమనించండి. ప్రజెంట్ ఇది తీసుకుంటే అంటే మనం ఒక మీకు ఎట్లా చెప్తే కరెక్ట్గా అంటే నేను మీకు దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తున్నా. బ్రిటిష్ వాళ్ళు వచ్చేదానికి, లేదా ఈ ముస్లిం ఇన్వేడర్స్ భారతదేశానికి వచ్చేదానికి ముందు భారతదేశంలో ఉన్నటువంటి స్థితి ఎలా ఉండేది? అసలు అప్పిస్తే కాగితాలు రాసుకునేవాళ్ళు కాదు. మీకు కొన్ని కథలు ఉన్నాయి తెలుసా? ఐ టెల్ యూ. ఒక రాజు దగ్గరికి 2 గొడవ పడుతుంటే సైనికులు తీసుకెళ్తే రాజు ఏంటి మీ గొడవ అని అడిగాడు. అయ్యా వీడు నా దగ్గర అప్పు తీసుకున్నాడు, ఇవ్వను అంటున్నాడు. ఏమరా అప్పు తీసుకున్నావా? తీసుకున్నానయ్యా.
మరి వాడికి అప్పు ఇచ్చినట్టు నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది అంటే, అప్పు తీసుకున్నవాడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా సాక్ష్యం ఎందుకయ్యా, అప్పు తీసుకున్నానయ్యా. దీన్ని సత్యయుగం అంటారా, వేరే యుగం అంటారా చెప్పండి నాకు. ఇది ఈ ఈ ఈ కలియుగంలో జరిగినటువంటి సంఘటనేనా కాదా? ఇంకొక సంఘటన మీకు రికార్డెడ్ సంఘటన చెప్తా. ఇదంటే కథ, ఇది కథ, ఇది రికార్డెడ్ సంఘటన చెప్తాను. మన యూపీలో ఒక ప్లేస్లో పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు చుట్టూ మేళ అంటే సంత అంటారు కదా, సంత జరిగేది. సంత జరిగితే బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగింది ఇది. దిస్ వాజ్ రికార్డెడ్, అందుకే చెప్తున్నాను నేను. బ్రిటిష్ వాళ్ళు అక్కడ చాలా వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి వ్యాపారం చేసేవాళ్ళు. అశ్వత్థ వృక్షం, మర్రి చెట్టు కాదు, అశ్వత్థ వృక్షం కింద చాలా న్యాయబద్ధంగా చేసేవాళ్ళు అనమాట. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి అడిగారు, ఇక్కడ ఏమీ తేడాలు ఏం జరగడం లేదు, ఎందుకు అని అంటే, మేము అశ్వత్థ వృక్షం కింద కూర్చొని ఉన్నాము, మేము తప్పెట్ట చేయమంటారు, తప్పెట్లా ఇది చేయమంటారు అని అంటే, ఆ తర్వాత ఆ మార్కెట్ని అక్కడి నుంచి మార్చారు. మొత్తం నాశనం అయిపోయింది. అంతా మోసము, దగ. అంటే ప్రజల మనసుల్లో అశ్వత్థ వృక్షం కింద కూర్చొని తప్పు చేయకూడదు. సత్యయుగం ఉన్నట్ట కాదా? సో ఈ కలియుగంలో కూడా ఈ 4 యుగాలు టర్న్అవుట్ అవుతూ వస్తాయి. మీరు ఇంకొక చిన్న ఇది ఆలోచిద్దాం. అఫ్కోర్స్ రాజకీయాలకు సంబంధించి అనుకోకుంటుంటే, ఒక 15 ఏళ్ల క్రితం భారతదేశం రోజు మీరేమింటున్నారు, దీంట్లో ఆ ఘోటాలా జరిగింది, దీంట్లో ఈ ఘోటాలా జరిగింది, ఇంకో దాంట్లో ఇంకో ఘోటాలా జరిగింది. ఈ 15 ఏళ్లలో ఏం వింటున్నారు మీరు చెప్పండి? అదే రిలేటెడ్ కంటిన్యూషన్. ఈ ఘోటాలా జరిగిందని వింటున్నావా? ప్రభుత్వం ఈ సొమ్ము తిన్నది ఇట్లా అని వింటున్నావా? ఏం వింటున్నావు ఆలోచించండి కొంచెం. ధర్మానికి హాని జరిగింది, ధర్మాన్ని ఇట్లా నాశనం చేశారు, ఏం వింటున్నావా కాదా? ఇది 15 ఏళ్ల నుంచి ఎక్కడైనా అన్యాయం. సో టైమ్ ఈజ్ చేంజింగ్. లేకుంటే ఒక్క కుంభమేళాకి 144 కోట్ల మంది ఎట్టెళ్తారు. 144 సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళా అని ఇప్పటిదాకా 60 కోట్ల మంది నీళ్ళల్లో మునిగారు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఎనీ కంట్రీ? ఆలోచించండి. సో అగైన్ ఎప్పుడైనా ఏదైనా ఒకటే వేణుగారు, ఇఫ్ ఇట్ గోస్ టు పీక్ అగైన్ ఇట్ హ్యాస్ టు బి కమ్ డౌన్. దెర్ ఈజ్ నో అదర్ గో. సో మనం పీక్ చేరుకున్నాం, ఇంకా అక్కడి నుంచి మళ్ళా నార్మల్సీకి వస్తున్నాం. సో ఈ 4 యుగాల్లో మీరు చెప్పినటువంటి సత్యయుగపు ఇవి వస్తాయి. అంటే నేను చెప్పాను కదా మీకు పత్రాలు రాసుకునేవాళ్ళు కాదు, బ్రిటిష్ వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. సార్ ఇది ఏం పత్రం లేకుండా నువ్వు అప్పించావని ఎట్టు చెప్తున్నావు అని అంటే, తీసుకున్నవాడు రాయడం ఏంటండి మాకు తెలియదే, మేము తీసుకున్నది కరెక్టే అని. బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి సార్. మన దేశంలో న్యాయస్థానాలు ఎక్కడుండేవో తెలుసా మీకు? టెంపుల్స్లో ఉండేవి. న్యాయస్థానాలు టెంపుల్స్లో ఉండేవి సార్. టెంపుల్లో మండపం ఉంటుంది, మండపంలో కూర్చొని పెద్ద ఆయన న్యాయం చెప్పేవాడు, ఆ న్యాయానికి వాళ్ళు కట్టుబడి ఉండేవాళ్ళు. మన దౌర్భాగ్యం ఏమిటంటే, మనకు స్వాతంత్రం అనేటటువంటి
అధికార బదిలీ జరిగిన తర్వాత మన బేసిక్స్ని మర్చిపోయి మనం న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. పంచాయతీ వ్యవస్థ ఉన్నంత వరకు మాకు ఒక ఇది ఉండేది. ఇద్దరు కోర్టుకు పోయారు ఏదో తగాదాలతో. ఇద్దరు ఏడుస్తా పోతున్నారు. గెలిచినవాడు ఏడ్చాడు, ఓడినవాడు ఏడ్చాడు. వాడు సంతోషంతో ఏడవడం మొదలుపెట్టాడు, వీడు దుఃఖంతో ఏడవడం మొదలుపెట్టాడు. కారణం ఏంటంటే ఇద్దరు ఆస్తులు పోయినాయి. ఇది ఈనాటి న్యాయ వ్యవస్థ. కానీ ఆనాడు వాళ్ళు అక్కడ కూర్చొని న్యాయం చేసేవాళ్ళు. దానికి మీరు కాదు అనడానికి కూడా లేదు. ఇంకొక విషయం ఉంది తెలుసా, ఈరోజు కూడా పంచాయతీ తీర్పుని సుప్రీంకోర్టు కూడా ఆనర్ చేయాల్సిందే. సో కానీ అటువంటి వ్యవస్థని మనం పోగొట్టుకున్నాం వేణుగారు. అటువంటి ఇది ఉండింది. ఈ రాజకీయాలు, పార్టీలు, అప్పుడు పార్టీలు ఏమి ఉండే కాదు, ఒకటే పార్టీ, పెద్ద ఆయన ఆడు కూర్చునేవాడు అంతే. అందరినీ పెద్ద ఆయన అన్నారు కదా. ఊళ్ళో న్యాయం ధర్మం తెలిసినటువంటి వాళ్ళనే ఆడ కూర్చోబెడతారు తప్ప ఎవడంటే వాడిని తీసిపోయి ఆడ కూర్చోబెట్టరు. సో ఇప్పటికీ మనకి ఈ 4 యుగాలు ప్రతి యుగంలోనూ నడుస్తుంటాయి. సత్యయుగంలో, మీరు అన్నటువంటి సత్యయుగంలోనే మనోధర్మశాస్త్రం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే పరిపాలనా వ్యవస్థని సెటరేట్ చేయడానికి ఒక రాజ్యాంగం కావాలి కాబట్టి, సో రాజు కావాలి కాబట్టి. సో అక్కడ కూడా మొదలైనట్టేనా. సో ప్రతి యుగంలోనూ ఈ మీరు చెప్పినటువంటి 4 ప్రవృత్తులు అవి ప్రవృత్తులు సత్వగుణ ప్రవృత్తి ఎక్కువైనప్పుడు సమాజం చాలా ప్రశాంతంగా ఆనందంగా నడుస్తుంది. రజోగుణము తమో గుణాలు ఎక్కువైనప్పుడు, రజోగుణం ఎక్కువైనప్పుడు యుద్ధాలు జరుగుతాయి. తమో గుణం ఎక్కువైనప్పుడు జ్ఞానము ఇది ఏమీ లేకుండా ఒక అంటే తాగుబోతులు, తిరుగుబోతులు, సమాజం అట్టడుగుకు వెళ్ళిపోయేటటువంటి సమాజం తయారవుతుంది. సో ఈ 3 గుణాలని బేస్ చేసుకొని మొత్తం సిస్టమ్ అంతా తయారైంది. ఇప్పుడు మీకు దానికి సమాధానం దొరికిందా? ఎస్, దొరికింది. అండ్ అలానే ఇప్పుడు యుగాలు ఎట్లయితే గడుస్తున్నాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ సత్యయుగం అయిపోయిన తర్వాత త్రేతాయుగం, అయిపోయిన తర్వాత ద్వాపర యుగం, దాని తర్వాత కలియుగం. దాంతోపాటు మన లైఫ్ స్పాన్ కూడా తక్కువ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఒకప్పుడు మినిమం ఒక మనిషి లైఫ్ స్పాన్ అనేది కొన్ని సంవత్సరాలు ఉండే. లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా సార్, మన దశరథ మహారాజు గారు ఏదైతే ఉంది కదా సార్, ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవ్రీ 5 yearsకి ఒక టర్మ్ చేంజ్ అవుతుంది. కానీ ఆయన హిస్టరీలో ఒక రికార్డ్ అనేది ఉండిపోయింది. ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు అతను రూల్ చేశారు సార్? ఆయన 16,000 సంవత్సరాలు బ్రతికినట్టుగా ఇది ఉంది. ఆయన తర్వాత శ్రీరామచంద్రుడు 11,000 సంవత్సరాలు రూల్ చేశారు. కానీ అక్కడ కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. అదే సార్, వాటిని మనం ఇప్పుడు ఆ కాంట్రవర్సీల్లోకి వెళ్ళామనంటే మళ్ళా ఇది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం చరిత్ర అండి ఇది శ్రీరామచంద్రుడు అండ్ శ్రీకృష్ణుడు చారిత్రక పురుషులు. వాటిని మనం పురాణాలుగా మార్చుకున్నాం. చరిత్రగా తీసుకొని దాని గురించి మాట్లాడుకుంటే దాని సిస్టమ్ వేరుంటుంది. ఇప్పుడు నేను ఆనాటి కాలంలో 11,000 సంవత్సరాలు బ్రతికారు, 16,000 సంవత్సరాలు బ్రతికారు. నాకెందుకో అంత కరెక్ట్ అనిపించదు అది. దాన్ని ఇప్పుడు నేను ఈ మాట అంటే మళ్ళీ చాలామంది నన్ను ట్రోల్ చేస్తారు. దానికి వేరే కారణాలు ఉన్నాయి. దాన్ని మనం మాట్లాడుకోకుండా ఉంటే బెటర్. ఎందుకనంటే
చాలామంది వాళ్ళ నమ్మకాలు దెబ్బతిన్నట్టుగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు అంటే యావరేజ్ లైఫ్ స్పాన్ ఎట్లుంటుంది సార్? అయితే ఈ యుగాలు అందరికీ సేమా లేదంటే? చూడండి, ఇప్పుడు ఈయన భీష్ముడు ఉన్నాడు. భీష్ముడు దాదాపు 150 సంవత్సరాలు బ్రతికాడు. కృష్ణుడు ఉన్నాడు, 120 సంవత్సరాల దాకా బ్రతికాడు ఆయన. అర్జునుడు సేమ్ ఏజ్. అంటే వాళ్ళు యుద్ధం చేసే సమయానికి 100 సంవత్సరాలు. సో బికాస్ లైఫ్ స్టైల్ ఇప్పుడు మీరు మీ 7A ఉన్నాయి కదా, మీరు చెప్తుంటారు. దాంట్లో ఆరోగ్యం అనేది కూడా ఒక ఎందుకు తీసుకున్నారు దాన్ని? అంటే ఈ 7 బ్యాలెన్స్లు ఉంటేనే మనిషి ఆనందంగా ఎక్కువ కాలం బతకగలుగుతాడు హ్యాపీగా. ఆరోగ్యం అనేది ఒక పారామీటర్. ఈనాడు ఉన్నటువంటి పొల్యూషన్కి మనం వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. కానీ ఆనాటి సమాజంలో ఇంత పొల్యూషన్ ఉందా? సో లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఫుడ్, కంటామినేటెడ్ ఫుడ్ తింటున్నాం ఈరోజు. మనం ప్రతిరోజు 1.5 గ్రాము విషాన్ని మనం లోపలికి తీసుకుంటున్నాం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్. ఆర్గానిక్, మనం కెమికల్స్ వేసి పండించినటువంటి ఫుడ్తో నువ్వు ఏం ఆరోగ్యాన్ని సంపాదించుకుంటావు? ఎక్కువ సంవత్సరాలు ఎక్కడ బతుకుతావు? అవునా కాదండి? మనం నిజాన్ని మరిచి నిద్రపోకూడదు. మనం చేతులారా ఎక్స్పైరీ డేట్ని తగ్గించుకుంటున్నాం. మనమే రాసుకుంటున్నాం, తగ్గించుకుంటున్నాం. భగవంతుడు రాసింది తగ్గించుకుంటున్నాం. మీకు మన ఎక్కడికో మనం పోవద్దు. కొంచెం మన ఒక 50 సంవత్సరాలు ముందుకు పోతే 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు, 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. మా అమ్మకి 85 ఏళ్ళు, మా నాన్నగారు 87 ఏళ్ల వయసులో చనిపోయారు. అది కూడా ఏదో అనారోగ్యంతో కాదు, ఒక ఆయన క్రింద పడి కాస్త కాలు ఫ్రాక్చర్ అయ్యి 1 డే ఓన్లీ, ఆయన లైఫ్ మొత్తంలో 1 డే ఆయన హాస్పిటల్లో ఉన్నది. మా అమ్మ ఈ రోజుకి ఉదయాన్నే మార్నింగ్ వాక్కి వెళ్ళి వస్తుంది. 85 సంవత్సరాలు. ఆమె పనులన్నీ ఆమె చేసుకుంటుంది. సో హౌ యూ లివ్ విత్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వేణు గారు, ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ యువర్ బాడీ. దానికి మీరు దొరికిందంతా లోపలేసి ఇది చేస్తే ఖచ్చితమైన రియాక్షన్ ఇస్తుంది అది. సో ఇప్పుడే 100 ఏళ్ళు బతుకుతుంటే ఆ టైంలో 150 ఏళ్ళు బతకడం అనేది పెద్ద సమస్య కాదు కదా, పెద్ద కష్టమైన విషయం కూడా కాదు. ఇంకా అప్పుడు జీరో పొల్యూషన్, జీరో పొల్యూషన్ అండ్ ఆర్గానిక్ ఫుడ్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఎవ్రీడే వాళ్ళ వ్యాయామం, యోగా, స్ట్రెస్ ఇవన్నీ ఏం లేవు అప్పట్లో. ఏం లేవు. నీకు ఉదయం లేస్తే స్ట్రెస్, ఉదయం లేస్తే అన్ని సమస్యలే. అంటే నేను ఊరికే మీకు ఆ కంపారిజన్ చెప్తున్నాను. ఇప్పుడు చూస్తున్నట్టయితే మన ఇండియాలోనే చాలా రకాలుగా భాషలు అనేటివి ఉన్నాయి. అట్లనే వరల్డ్ వైడ్ కూడా చాలా రకాలుగా భాషలు అనేవి ఉన్నాయి. బట్ ఇప్పుడు మన ఈ సత్యయుగం తీసుకోండి, త్రేతాయుగం తీసుకోండి, ద్రౌపది యుగం తీసుకోండి. అప్పట్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సార్, ఒకటే లాంగ్వేజ్ ఉంది, అది కూడా సంస్కృతం అని చెప్పారనమాట. అది ఎంతవరకు నిజం? అందరికీ ఇప్పుడు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు ఏదైతే మన శ్రీకృష్ణుల వాళ్ళు కావచ్చు, లేదనంటే రాముల వాళ్ళు కావచ్చు, అంతకన్నా ముందు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే లాంగ్వేజ్ మాట్లాడారా సార్? ఇంకా వేరే ఏమైనా లాంగ్వేజ్లు ఉండేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఈనాడు ఎన్ని లాంగ్వేజ్ ఉన్నాయో ఆనాడు అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. తెలుగు ఈరోజు వచ్చింది కాదు. అసలు ఈ దేశం పేరు త్రైలింగ దేశం. త్రైలింగ దేశంలో నుంచి వచ్చిందే తెలుగు. అట్లా మీకు నార్త్ సైడ్ వెళ్తే బోలెడు భాషలు అన్నీ హిందీకి దగ్గరగానే ఉంటాయి. అండ్ పాలి అప్పట్లో. కానీ
మాధ్యమంగా ఒక భాష కావాలి. మీరు ఇది మీరు పట్టుకోండి. ఇప్పుడు ఈరోజు మనకి మొత్తం దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి? కానీ మాధ్యమంగా ఏం భాష ఉన్నది? ఇంగ్లీష్. ఆ? ఇంగ్లీష్ మన మరి- దగ్గర హిందీ. ఆ, ఇంగ్లీషు. ఇంగ్లీష్. మీకు తమిళనాడు వెళ్తే హిందీలో మాట్లాడితే రాదు. అప్పుడు సమాధానం చెప్పడం. ఇంగ్లీష్. మీకు ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్ వాళ్ళకి పుట్టినట్టు వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళకి హిందీ పట్టదు. ఉమ్. ఇప్పుడు గొడవ అదే కదా, మ్మ్. త్రిభాష. దాంట్లో అసలు యాక్చువల్గా ప్రభుత్వం వేరే యాంగిల్లో త్రిభాష అని చెప్పింది, వీళ్ళు కావాలని దాన్ని ఇది చేస్తున్నారు. సరే, అది వేరే టాపిక్. మ్మ్. కానీ మీకు ఆనాడు ఉన్నటువంటి మాధ్యమం సంస్కృత్. మీరు చూడండి, మీకు మంచి ఉదాహరణ చెప్తాను. సాంస్క్రిట్లోనే శాస్త్రాలన్నీ వచ్చినాయి. కానీ ఏ లాంగ్వేజ్, ఏ లోకల్ లాంగ్వేజ్లోకి, ఆ లోకల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకునేవాళ్ళు. సమరాంగణ సూత్రధార భోజరాజు రాశాడు. అది సాంస్క్రిట్లో, తెలుగులో కూడా ఉంది. రసార్ణమం తెలుగులో కూడా ఉంది. మీకు చాలా దిస్ ఆర్ ఆల్ సైంటిఫిక్ ఇవన్నమాట, సైంటిఫిక్ బుక్స్. మ్యాథమెటిక్స్ ఎన్ని సాంస్క్రిట్లో ఉన్నాయో అన్నీ తెలుగులో ఉన్నాయి, మలయాళంలో ఉన్నాయి. ఇప్పుడు మహాభారతం అండి, మహాభారతం తెలుగులో నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ రాశారు కదా. ఇంకా రామాయణాలు అయితే లెక్కలేదు. రంగనాథ రామాయణము, మొల్ల రామాయణం, ఇంకా ఎన్ని రామాయణాలు అన్ని రామాయణాలు రాశారు. అట్లనే కంబరామాయణం తమిళ్, రామచరితమానస్ హిందీ. అట్లా మీకు బేస్ సాంస్క్రిట్. కానీ ఎవరి లాంగ్వేజెస్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. డెవలప్ చేసుకోరు. కానీ నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు రాముడు ఏ భాష అప్పుడు మాట్లాడేవాళ్ళు, కృష్ణుడు ఏ భాష మాట్లాడేవారని. వాళ్ళ లోకల్ లాంగ్వేజ్, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్. వాళ్ళ లోకల్ లాంగ్వేజ్. ఓకే. మీరేమి అట్లా ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు భగవద్గీతని ఏ భాషలో బోధించాడు? ఉమ్. ఆయన ఏ భాషలో బోధించినా వ్యాసుడు మాత్రం సంస్కృతంలోనే రాశాడు. కరెక్ట్. అంతే. మీకు అదే అర్థమవుతుంది కదా. వాళ్ళే సంస్కృతంలో మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఉమ్. వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్ ఉండేవి, లోకల్ లాంగ్వేజెస్లోనే మాట్లాడుకునేవాళ్ళు. ఉమ్. కానీ ఈ ఇద్దరు విభాషీయులు కలిసినప్పుడు మాత్రం సంస్కృతంలో మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు సౌత్ నుంచి కాశీకి వెళ్ళేవాళ్ళు కదా. అప్పట్లో ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళేవాళ్ళు. అప్పుడు కూడా తీర్థయాత్రలు చేసేవాళ్ళు. మరి ఎట్లా? లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది కదా, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది అండ్ ఫినాన్షియల్ బ్యారియర్ ఉన్నాయి. ఎట్లా జరిగాయి? ఇప్పుడు ఇక్కడ ఒక రాజు, అక్కడ ఒక రాజు, వాళ్ళ యొక్క రూపీస్ డిఫరెంట్, వీళ్ళ రూపీస్ డిఫరెంట్. ఎట్లా? అప్పుడు కూడా ఎక్స్చేంజెస్ ఉండేవి అప్పుడు కూడా మాధ్యమంగా సాంస్క్రిట్నే వాడేవాళ్ళు. ఇప్పుడు అంటే మన దేశంకి ఒక కరెన్సీ ఉంది, వేరే దేశంకి. అప్పుడు ఈ రాజుల మధ్యలోనే ఇక్కడే అయ్యో మీరు మళ్ళా దేశాలదాకా పోతున్నారు. అదే. మన నిజాం సంస్థానానికి ఖమ్మంలో ఉండేది ఎక్స్చేంజ్. ఓకే. ఇప్పుడు ఖమ్మం అవతల బ్రిటిష్ వాళ్ళది కదా, అక్కడ బ్రిటిష్ వాళ్ళ రూపీ, ఇక్కడ దినారు. ఎక్స్చేంజ్ అక్కడ ఉండేది, ఎక్స్చేంజ్ ఉండేది అక్కడ. ఓకే. ఖమ్మం దగ్గర. ఇప్పుడు మనకు ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఒకటే కరెన్సీ అనేది అప్పుడు డిసైడ్ చేశారు, రాజ్యాంగం రిలేటెడ్ సృష్టించినప్పుడు. ఓకే. మీకు ఇప్పుడు నిజాం
టైంలో కూడా మనకి వ్యాపారాలు జరిగాయి కదా, ఇది అటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి. ఎట్లా మరి వీళ్ళంతా అక్కడ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎక్స్చేంజ్ లేకపోతే? ఇక్కడ వీళ్ళ కరెన్సీ వేరు, వాళ్ళ కరెన్సీ వేరు. సో ఎక్స్చేంజెస్ మీకు అదే నేను చెప్పింది. కాశీకి వెళ్ళినా సరే ఈ ఎక్స్చేంజెస్ జరిగాయి. త్రూ అవుట్ ఇండియా ఉండే ఎక్స్చేంజెస్, ఏ రాజ్యానికి ఆ రాజ్యం. ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ ఇక్కడ పరిడి వెళ్ళింది వేణుగారు. వీ లాస్ట్ దట్. సో మీ అనుమానం తీరినట్టేనా? ఏది ఇప్పుడు లోకల్లో ఉండేటటువంటి వాడు సంస్కృతం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆనాడు సంస్కృతం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కంపల్సరీ లాంగ్వేజ్. నీ ఇంట్లో నువ్వు తెలుగులోనే మాట్లాడుకుంటావు. కొంచెం ఇట్లనే పక్క స్టేట్కి పోయినప్పుడు ఇంకెక్కువ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఈజీగా ఉంటుండే. ఈజీగా కాదు, ఇట్ ఈస్ కంపల్షన్. ఇప్పుడు నీకు అప్పుడు ఇంగ్లీష్ లేదుగా, ఎన్ని భాషలను నేర్చుకుంటాడు? ఇప్పుడు మీకు దక్షిణాదిని తీసుకుంటేనే తెలుగు, తమిళం అండ్ మలయాళం, కన్నడ, గోండలకు ఒక భాష ఉంది తెలుసా మీకు? గోండ్ అంటారు దాన్ని. కుండ్ అని ఇంకొక భాష కూడా ఉంది. మీరు పేరు వినని భాషలు కూడా చాలా ఉన్నాయి. గోండ్, కుండ్. సో దక్షిణాదినే ఇన్ని భాషలు ఉంటే ఈ కాకుండా ఇంకొన్ని భాషలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు బంజారాలు ఉన్నారు కదా, బంజారాలకు లిపి లేదు తెలుసా మీకు? ఇప్పుడు దే ఆర్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు రామాయణంకి సంబంధించినవి కూడా కొన్ని డౌట్స్ అనేది ప్రతిసారి కన్ఫ్యూజింగ్ ఉంటుంది, రేజ్ అవుతుంది. అది కూడా ఏంటంటే కొన్ని ప్లేసెస్ రిలేటెడ్. ఇప్పుడు నాసిక్కి వెళ్తే మహారాష్ట్ర సైడ్ అక్కడ లక్ష్మణ్ రేఖ అనేది ఉంటుంది. దాన్ని బ్రిడ్జ్ చేతును కట్టేశారు. భద్రాచలం సైడ్ వెళ్తేనేమో మళ్ళీ రాములు వాళ్ళు అక్కడ అంటారు. నేను ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను వేణు గారు. లక్ష్మణ రేఖ అనేది మీకు రామాయణంలో లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఆయన ఏమి ఇట్లా గీత గీసి నువ్వు దాటొద్దు అని చెప్పలా. సో ఇవన్నీ తర్వాత వచ్చినటువంటి రామాయణాల్లో కథలు. నెంబర్ 1. నెంబర్ 2, అండ్ ఆయన మన తెలంగాణకు రాముడు నడిచినటువంటి దారి వేరు. కానీ ఇక్కడ భద్రాచలం దగ్గర మనకు పంచవటి అని చెప్తారు. సీతమ్మ ఇక్కడే స్నానం ఆడింది, ఇక్కడే ఇదిగో ఈ పచ్చరాళ్ళు, ఎర్రరాళ్ళు, పసుపు, కుంకుమ సేమ్ ఏదైతే ఉందో సార్ అక్కడ నాసిక్లో కూడా అదే. నేను మీకు అదే చెప్పబోతున్నాను. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? ఇవన్నీ ఎందుకు జరిగినాయి అని అంటే ఈ జాతిని ఏకత్రితం చేయడానికి అండ్ ఒక జాతీయ పురుషుణ్ణి తయారు చేశారు మన పెద్దలు. ఆ జాతీయ పురుషుడు శ్రీరామచంద్రుడు. ఎందుకు చేశారు? అటువంటి అద్భుతమైన గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలని తమవాడుగా చేసుకొని మీరు చెప్పండి. ఇప్పుడు ఒక 50 ఇళ్ళు ఉన్నటువంటి చిన్న గ్రామంలో కూడా శ్రీరామచంద్రుడి గుడి ఉంటుంది. ఎందుకు చేశారు అది? ఆ గుడిని ఎందుకు కట్టారు? అక్కడ రాముడికి గుడికి సంబంధం ఏంది? భద్రాచలంలో రాముడి గుడి ఎందుకు కట్టారు? భద్రాచలం రాముడికి ఏం సంబంధం? అవునా కదా? ఇది ఈ దేశంలో ఈ కల్చర్, ఈ దేశంలో ఉండే ప్రతి వాడు రాముణ్ణి తమవాడుగా చేసుకునేటటువంటి ఒక దాన్ని ఏమంటారంటే ఉత్సుకత. రాముడు మావాడు, మా ఊర్లో ఉన్నాడు, మా ఊర్లో రామయ్య. సో కొన్ని చోట్ల కొన్ని కథలు ఏర్పడ్డాయి. అట్లనే నాసిక్లో కూడా లేని లక్ష్మణ రేఖను గీస్తారు. ఇవన్నీ రాముడి గురించి మీకు చెప్పడానికి
చేసినటువంటి ప్రయత్నాలు. ఇందులో ఏది నిజము, ఎట్లా, ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఎట్లా? నిజం రాముడు. నిజం రాముడు. మీరు చరిత్ర తెలుసుకోదలుచుకుంటే ఆ అధ్యయనం వేరు. కానీ ఆరాధన విధానంలో వెళ్తే ఆ రాముడు వేరు. చరిత్ర తెలుసుకుంటే, చరిత్ర కావాలనుకుంటే మనం పరిశోధన చేద్దాం. లేదు రాముడి గుణగణాలని మనం అలవర్చుకోవాలా అంటే ఆయన ఆరాధిద్దాం. ఇప్పుడు ఇందాక అన్నారే మీరు, ఏది అక్కడ లక్ష్మణ్ రేఖ గీశారు అని. ఒక చరిత్రకారులుగా అది లేదు అని మాట్లాడదాం. కానీ ఈ దేశానికి నడక నేర్పినటువంటి ఒక మహానుభావుడి జీవితాన్ని గురించి తెలుసుకునేటప్పుడు నాకు ఆ లక్ష్మణ్ రేఖతో పని లేదు అసలు. నాకు రాముడితో పని. నా రాముడు నాకు కావలసినటువంటి గుణగణాలను ఇచ్చాడు. ఇది కదా కావాల్సింది మనకి. ఇప్పుడు మనం చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు ఆ యాంగిల్ నుంచి దాన్ని చూద్దాం, తప్పులేదు. ఇప్పుడు మీకు రాముడి దగ్గర నుంచి కావాల్సింది ఏంటి చెప్పండి నాకు? మంచి క్వాలిటీస్ అడాప్ట్ చేసుకొని మన జీవితంలో ఇప్పుడు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకొని మనం కూడా ముంగడికి వెళ్ళాలి. ఎనఫ్. ఒక చరిత్రకారుడికి అవన్నీ కావాలా? ఒక హిస్టోరియన్తో మనం మాట్లాడేటప్పుడు దాని గురించి మాట్లాడచ్చు. సో రాముడి నుంచి మనం నేర్చుకుందాం. ఇప్పుడు అలానే ఇప్పుడు చిరంజీవులు కూడా కొంతమంది ఉన్నారు అని అంటారు. అసలు చిరంజీవులు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే ఇప్పుడు హనుమంతుడు కూడా తీసుకున్నట్టయితే చిరంజీవుడు కదా. సో రామాయణం తర్వాత అసలు హనుమంతుని రోల్ ఏమైంది? ఇప్పుడు కూడా చాలామంది అంటుంటారు హిమాలయస్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారని. సో దీని గురించి మీ ఒక పర్సెప్షన్ చెప్పండి. మనిషికి అతి పెద్ద ఇదేమిటి చెప్పండి నాకు? ఒకటి నమ్మకం, కష్టం. ఓకే, ఏంటి అతి పెద్ద కష్టం? ఇంకా అంతకు మించిన కష్టం లేదు. అదేంటి చెప్పండి? మీరు ఏమనుకుంటున్నారు? జస్ట్ అదే అదే నమ్మకం అనేది ఒకటి ఉంటుంది. బిలీఫ్ సిస్టమ్, నమ్మకం, కష్టం, చావు. ఓకే, మరణం. దాన్ని జయిస్తే వాళ్ళే కదా చిరంజీవులు. అవును, రైట్. అండ్ వీళ్ళు ఉన్నారా? మనకు శాస్త్రాలు చావుని జయించేదాని గురించి కూడా మనకు చెప్పాయి. నాకు తెలిసినటువంటి కొంతమంది మోర్ దెన్ 150 years వాళ్ళని నేను జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ కలిసా. ఫ్యూ డేస్ బ్యాక్, ఒక 1 month బ్యాక్ కలిసా. నేను 1 month బ్యాక్ మన సిటీలోనే. మోర్ దెన్ 150 years. అండ్ 300 సంవత్సరాలు బ్రతికినటువంటి త్రైలింగ స్వామి మన తెలుగువాడు. అందుకనే ఆయనకు త్రైలింగ స్వామి అని పేరు వచ్చింది. త్రిలింగ దేశం నుంచి వచ్చాడు కాబట్టి. బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా బతుకున్నాడు ఆయన. 300 సంవత్సరాల రికార్డు ఉంది. అంటే లైఫ్ స్టైల్, ఫుడ్ ఇలాంటి వాటి వల్లనే వీళ్ళు కాదు సార్. ఇవన్నీ సెకండరీ. ఓకే, మీకు తెలియని శక్తి ఒకటి లోపట ఉంది. ఆ శక్తిని మీరు ఇప్పుడు మన వాళ్ళు చెప్తుంటారు, ఐన్స్టైన్ తన బ్రెయిన్లో ఏదో 10% మాత్రమే ఉపయోగించుకున్నాడు అని. సబ్ కాన్షియస్ మైండ్ 10% ఉపయోగించుకున్న వాడు ఐన్స్టైన్ అయితే 100% ఉపయోగించుకునేవాడు ఏమవుతాడు? చిరంజీవి. సో యోగ క్రియల్లో మీకు కొన్ని ఇవి ఉన్నాయి మీ లాంగివిటీని పెంచుకునేదానికి. ఇప్పుడు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి చదివారా మీరు? విన్నారా? పరమహంస యోగానంద, అది తెలుగులో కూడా వచ్చింది. ఒక యోగి ఆత్మకథ. మీరు ఒకసారి చదవండి.
దాంట్లో ఆయన 3000 సంవత్సరాల యోగిని చూశానని చెప్పి ఆయన రాసుకున్నాడు. మహావతార్ బాబా ఆయన పేరు. ఇప్పటికీ క్రియాయోగులు చాలామంది ఆయన చూసాం మేము అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మీకు ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ ఇచ్చా. సో లాంగివిటీని పెంచుకోవడం అనేది కూడా మన యోగ విధానాల్లో ఒకటి. సో అట్లా చిరంజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు విభీషణుడు, మన ఆంజనేయుడు, అశ్వత్థామ, మార్కండేయుడు, ఇట్లా మొత్తం 7గురిని చెప్తారు ఇది చిరంజీవులుగా. మనకు కనిపించనంత మాత్రాన లేవనుకోవడము, కనిపిస్తేనే ఉన్నాయనుకోవడం మాత్రం పొరపాటు. ఇప్పుడు మీకు ఎందుకు వచ్చి కనిపించాలి చెప్పండి నాకు? వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ మీకెందుకు వచ్చి కనిపించాలా ఆయన? పోనీ ఆయన కనిపించడానికి నువ్వేమన్నా ప్రయత్నం చేసావా? అట్లీస్ట్ గూగుల్ చేస్తారు. గూగుల్ చేస్తే దొరికే పని అయితే అంటే మీరు అన్న ప్రయత్నం అంటే కొంతమంది గూగుల్ చేయడం. సో ఆ లెవెల్ ఆఫ్ ప్రయత్నం చేయరు, ఈజీ సక్సెస్. ఏదైనా సార్ మనం ప్రయత్నం చేసి ఇది తప్పు అని చెప్తే, ఇప్పుడు అట్లా హనుమంతుడిని చూసినటువంటి వాళ్ళు కొందరు మేము చూసామని అని చెప్తున్నారు. వాళ్ళు చూసారో లేదో అనవసరం, మనకు కనిపించలేదు కాబట్టి లేడు. ఇది ఇప్పుడు మాకు నేను గుహల్లో వాటిలో తిరుగుతూ ఉంటాను. అక్కడ కొంతమంది మేము 7 అడుగుల మనుషుల్ని చూసామని చెప్పారు. ఆయన గోచె పెట్టుకొని ఉన్నాడు, శిఖ కట్టుకొని ఉన్నాడు. అసలు ఇట్లా ఎత్తి చూడాల్సి వచ్చింది. 7 అడుగులు 8 అడుగులు ఉంటాడు ఆయన అని చెప్పిన వాళ్ళు ఉన్నారు మాకు. ఇది అక్కడున్న సిద్ధులు. వాళ్ళకేం అవసరం నాకు వచ్చి మేము 8 అడుగుల మనిషిని చూసాం, 9 అడుగుల మనిషిని చూసామని చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మనం సార్ ఒక్క విషయం అండి, ఉన్నాయా లేవా? పెద్దవాళ్ళు చెప్పారు ఉన్నాయని. ఏం ఉన్నాయనుకుంటే నీదేం పోయింది? సార్ లేవు అనుకుంటే కూడా నీదేం బాలా. ఉన్నాయనుకునే వాళ్ళని ఉన్నాయనుకోనివ్వండి, హాయిగా వాళ్ళు అది అబద్ధం అనుకుందాం, అబద్ధంలోనే ఆనందాన్ని పొందుతున్నారు, పొందనీయండి. నువ్వెవడు వాడి ఆనందాన్ని చేర్చడానికి? అవునా కాదా వేణుగారు? మీరు మనం లాజికల్గా ఆలోచిద్దాం. నిన్నెవరో ఒక ఇది చెప్తుండారు, అజ్ఞానాన్ని ఆనందంగా అనుభవించే వాళ్ళు ఉన్నారు. వాడికి పోయి జ్ఞానబోధ చేయాలనుకోవడం ఎందుకు? వాడు ఆనందంగా ఉన్నాడుగా. జ్ఞానం దేనికోసం నీకు? జ్ఞానాన్ని పొందడం అనేది ఆనందం ఏంది అనేది తెలుసుకోవడానికే కదా. వాడు అజ్ఞానంలోనే ఆనందంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉండివ్వండి, అప్పుడు నువ్వు మూర్ఖుడు అవుతావు వాడి జ్ఞానాన్ని బోధించి. కాబట్టి కొన్ని విషయాలు, నేను అన్నీ అని చెప్పట్లేదు, కొన్ని నమ్మకాలకు సంబంధించినటువంటి విషయాలు నమ్మకాల్లానే మనం తీసుకుందాం. లేదు దీంట్లో నిజమెంత అనేది తెలుసుకోవాలా అనుకున్నప్పుడు దాన్ని లోతుగా పరిశీలించడానికి కావలసినటువంటి సమయాన్ని, కావలసినటువంటి ధనాన్ని ఖర్చు పెట్టాల. అవునా కదా? సో ఇప్పుడు 3000 మంది 3000 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళని నేను చూశాను అని చెప్తుంటే, అంతకు ఇంకా
ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉండొచ్చు అని అనుకునేదానికి అవకాశం ఉందా లేదా? ఒక లాజికల్. ఇప్పుడు ప్రతి మతాన్ని ఎవరొకరు స్టార్ట్ చేసే ఉంటారు కదా సార్, అలానే మన హిందూయిజం స్టార్ట్ చేసిన ఫౌండర్ ఎవరు? ఇజం కాదండి, హిందూ ధర్మం. హిందూ ధర్మం ఇది ఎవరు స్టార్ట్ చేయలేదండి. దీనికి ఎవరు ఇప్పుడు కొన్ని జీవన సత్యాల మీద ఆధారపడి ఒక జీవన విధానం ఇక్కడ తయారైంది. ఆ జీవన విధానాన్ని అనుసరించే ప్రతివాడు కూడా హిందువే. అట్లా హిందూ ధర్మం అయింది. అంతే తప్ప ఇక్కడ మీరు నాకు చెప్పండి, హిందూ ధర్మంలో మీరు ఏ దేవుడు ఇష్టపడతారు? నేను శంకరుడు అంటే ఇష్టపడతాడు. ఇంకొకరు విష్ణు అంటే ఇష్టపడతారు. శంకరుడు అనే మతాన్ని ఎవరైనా స్టార్ట్ చేశారా? లేదు. విష్ణు అనే మతాన్ని ఎవరైనా స్టార్ట్ చేశారా? విష్ణువుని గురించి చెప్పుండొచ్చు తర్వాత వాళ్ళు. కానీ బేసిక్గా ఇవన్నీ కూడా ఇక్కడ ఎవరు ఒక మతానికి ఒక ఫిలాసఫీకి ఉన్నారు. మళ్ళా ఇక్కడ ఫిలాసఫీస్ ఉన్నాయి. ఇది ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, ఇట్లా ఫిలాసఫీస్ ఉన్నాయి. కానీ మతాలు లేవు. ధర్మం ఒక్కటే. ఇప్పుడు మీరు సపోజ్ వైష్ణవం మతం, మళ్ళా శైవం మతం, గాణాపత్యం మతం, అండ్ సౌరం మతం, మీరు ఎన్నని పేర్లు కూడా చెప్తున్నాను నేను. మతం, వీటన్నిటికీ ఒక ప్రిన్సిపల్డ్ బుక్స్ కొన్ని ఉన్నాయి. కానీ ఆద్యులు ఎవరు అనేది లేకపోవచ్చు. అంటే దీనికి పరాన ప్రిస్క్రైబ్డ్ బుక్స్ అయితే మాత్రం ఉన్నాయి. దీన్ని ఈ మతాన్ని ప్రవర్తనలో చేసిన వాడు ఎవరు అని అంటే ఎవరు లేకపోవచ్చు. సో అట్లా మీకు ఈ ధర్మానికి ఒక పుస్తకం లేదు, ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక ప్రవక్త లేదా ఒక గురువు లేడు. అనేక కాలాల్లో అనేక మంది ఋషులు ఈ జాతిని నడిపించడానికి కావలసినటువంటి ఒక విశిష్టమైన సిస్టమ్ని తయారు చేశారు. అది హిందూ ధర్మం, అది సనాతన ధర్మం. నీ సనాతన ధర్మంలో నువ్వు ఈ దేవుణ్ణే పూజించు లేకపోతే నరకానికి పోతావు, ఈ దేవుణ్ణే పూజించు లేకపోతే నీకు ఇది జరుగుతుంది చెప్పరు. ఇదిగో నువ్వు వాడిని చంపితే నీకు 72 మంది దేవకన్యకలు పైన దొరుకుతారు చెప్పరు. నీ ఇష్టం వచ్చిన వాడిని పూజించు. యువర్ అల్టిమేట్ గోల్ షుడ్ బి ద మోక్ష, టు రీచ్ మోక్ష. అండ్ హౌ యూ విల్ గెట్ దట్ మోక్ష? ఎస్, ఇట్ విల్ టెల్. ఇప్పుడు మోక్ష అంటున్నారు కాబట్టి దీన్ని కూడా కొంచెం వివరించండి సార్. అసలు నిజంగా చాలామందికి మోక్షకి ఒక మీనింగ్ అనేది తెలియదు అనమాట. అంటే కొంతమందికి అపోహలు కూడా ఉన్నాయి దీన్ని. సో అసలు మోక్షం అంటే ఏంటి? అంటే మీకు సులభంగా చెప్పడానికి నేను ఆలోచిస్తున్నాను. అంతకంటే ఇంకా రీబర్త్ అనేది ఉందా? నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది. ఓహో, నెక్స్ట్ క్వశ్చనే ఉందా అది? అసలు నిజంగా పునర్జన్మ ఉందా? అది పునర్జన్మ లేదనుకుంటున్నారా? నాకు డౌట్ అది. ఇప్పుడు ప్రజెంట్ జస్ట్ ఈ నిమిషంలో శ్రీలంకలో మీకు ఒక ఉదాహరణ, ఒక ఎవిడెన్స్ ఇస్తా. చావ్లా ఆస్ట్రోనాట్, ఆమె యాక్సిడెంట్లో చనిపోయింది కదా. ఆమె మళ్ళా రీబర్త్ తీసుకుంది ఇక్కడ శ్రీలంకలో కుర్రాడుగా. మీరు పోయి ఒకసారి ఇచ్చేయండి. అండ్ భారతదేశంలో పుట్టినటువంటి మతాలు, ఏది వైష్ణవం కానీ, శైవం కానీ, బౌద్ధం కానీ, జైనం కానీ, ఇవన్నీ, బౌద్ధం ఇంక్లూడింగ్ బౌద్ధం, జైనం,
మొత్తం అన్ని మతాలు రీబర్త్ నమ్ముతాయి. అండ్ సరే, వీళ్ళు నమ్మినంత మాత్రం రీబర్త్ ఉందా? మీరు నేను నమ్మడం కాదు. ఒక్కసారి రీబర్త్ మీద అనేక పుస్తకాలు వచ్చినాయి. రాసిన వాళ్ళు ఎవరు తెలుసా? మొత్తం ఫారినర్స్. వాళ్ళు రీసెర్చ్ చేసి కొన్ని వేల రీబర్త్ సంఘటనల్ని రికార్డ్ చేశారు. మరి లేవని ఎట్లా చెప్తారు? రైట్, ఇది ఉంది అని ఒప్పుకుంటారా? ఇప్పుడు మీరు అన్నారు కదా అంతమంది నేనంటే మీరు మళ్ళా నేను అన్నానని నా మీద దోశ మీరు పరిశోధించండి. మీరు రీబర్త్ అండ్ కర్మ, దీస్ టూ హిందూ ధర్మం యొక్క, సనాతన ధర్మం యొక్క మెయిన్ పిల్లర్స్ అయ్యి. ఎందుకంటే ఈ కర్మ అన్నారు కాబట్టి రీబర్త్కి కర్మకి లింక్తో కూడుకుని నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కథల ద్వారా, కొంతమంది పెద్దవాళ్ళ ద్వారా విన్నది ఏంటంటే, మనం ఎన్నైతే తప్పులు చేస్తావో అన్ని విధాలుగా జీవరాశులుగా మనం అనేది ఆ పనిష్మెంట్లో అనుభవించి తర్వాత ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ అనేది మనం ఎత్తుతాము అని ఇలా చెప్పారనమాట. సరే సార్, ఇవన్నీ కొంచెం సేపటి పక్కన పెడదాం సార్. కొంతమంది చిన్న పిల్లలు, మీరు స్టూడెంట్స్ వీళ్ళతోటి బాగా కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి మీకు ఆ ఉదాహరణ ఇస్తే బాగుంటుందని. చిన్నపిల్లలు, వాళ్ళల్లో కొన్ని విశిష్టమైన లక్షణాలు ఉంటాయి. వాళ్ళ అటు కుటుంబంలో కానీ ఇటు వాళ్ళ ఫాదర్స్లో కానీ ఎవ్వరికీ లేని లక్షణాలు కొన్ని ఉంటాయి. అవి ఎట్లొచ్చి ఉంటాయంటారు? వాడికి అంత చిన్న వయసులో వాడికి ఆ లక్షణాలు ఎట్లొచ్చి ఉంటాయి? ఇప్పుడు నాదే తీసుకోండి, అసలు మాది ఎవరు ఫ్యామిలీకి తాతల సైడ్ నుంచి కూడా ఎవరు ఈ ట్రైనింగ్ ఫీల్డ్లో ఇట్లాంటిది లేదు. ఎట్లొచ్చింది నేను కూడా ఇప్పటికి కూడా ఆశ్చర్యపోతాను. హౌ యూ గాట్? ప్రత్యేక లక్షణం కాదా ఇది? అవునా కదా? సరే, ఇప్పుడు మళ్ళీ మీ సంగతి నేను పర్టికులర్గా చెప్తే ఎదురుగా ఉన్న వాడిని గురించి ఎందుకు? ఇప్పుడు కొంతమంది చాలా మొన్న ఎవరో చూశాను నేను, చాలా చిన్న పిల్లాడు, 6 ఏళ్ళు వాడికి. వాడు భగవద్గీతలో ఫలానా అధ్యాయం ఫలానా శ్లోకం అంటే టకటక చెప్పేస్తున్నాడు వాడు. భగవద్గీతలో ఫలానా అధ్యాయం ఫలానా శ్లోకం అంటే చెప్తున్నాడు వాడు. ఎట్లా చెప్పగలిగాడు? ఎక్కడో పూర్వజన్మ వాసనలు. అండ్ మాకు చిన్న మా అంటే ఆయన ఆ కుర్రాడు చనిపోయాడు, శ్రీనివాస్, మ్యాండలిన్ శ్రీనివాస్ అని కుర్రాడు, 4 ఏళ్ల పిల్లాడప్పుడు మ్యాండలిన్ మీద అద్భుతమైనగా త్యాగరాజ కృతులు వాయించేవాడు. అద్భుతంగా. మళ్ళా మ్యాండలిన్ అక్కడ పడేసి ఇది స్టేజ్ మీద మ్యాండలిన్ అక్కడ పడేసి ఆడుకోవడానికి పోయేవాడు. అంత చిన్న కుర్రాడికి మ్యాండలిన్ ఇట్స్ నాట్ అవర్ ఇన్స్ట్రుమెంట్. తెలుసా మీకు? మ్యాండలిన్ మన ఇన్స్ట్రుమెంట్ కాదు. మరి మ్యాండలిన్ మీద వాడు ఎట్లా ఇది చేయగలిగాడు? మ్యాండలిన్ శ్రీనివాస్. ఒకసారి మీరు గూగుల్లో కొట్టి చూడండి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ చాలాసార్లు ఆయన వీటిల్లో చెప్పాడు, నేను నా 10 ఏళ్ల వయసులోనే నేను కచేరీలు చేసేవాడిని అని. 10 ఏళ్ల వయసులో సాపాసాలు రావడం అంటే సరిగమ పదనిస ఇవి స్వరాలు నేర్చుకోవడానికే కుదరదు. అట్లాంటిది ఆయన కచేరీలు చేశాడు అని అంటే ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అది? అవునా కదా సార్? అట్లా చాలామంది
అతి చిన్న వయస్సులో. శకుంతలాదేవి పేరు విన్నారా? హ్యూమన్ కంప్యూటర్. మరి ఎట్లొచ్చిందండి ఆమెకు అంతా ఇది? రామానుజన్ మన కళ్ళ ముందు ఉన్నాయే కదా నేను చెప్తున్నాను. నేను మీకు ఎక్కడో ఫారెన్ చెప్పడంలా, మన కళ్ళ ముందు ఉన్నాయి. వాళ్ళకి ఆ ప్రత్యేకమైనటువంటి విద్యలు ఎట్లా అబ్బినాయి? సో దీనికి ఏదో ఒక కారణం ఉండాలి. ఏం కారణం చెప్తారు మీరు? సో పూర్వజన్మ వాసనలు. సో పూర్వజన్మ వాసనలు అని అనుకుంటే పూర్వజన్మ ఉంది అనేగా. ఇప్పుడు ఒప్పుకుంటారా పూర్వజన్మని? ఇంకా ఇంకా మీకు సో కాదు మీరు 3 క్వశ్చన్లకి ఒకటేసారి నేను ఆన్సర్ ఇస్తున్నా. ఎందుకనంటే ఈ 3 క్వశ్చన్లు రిలేటెడ్. చస్తూ పుడుతూ ఉండడమేనా ఈ లైఫ్? 9 నెలలు తల్లి గర్భంలో మాయలో పడి ఎంత నరకం ఆలోచించండి బయటకు వచ్చేదాకా. అవునా కాదా? మరి ఇట్లా చస్తూ పుడుతూ ఉండడమే ఇదైతే ఇక మానవ జన్మకి అంతం లేదా? ఆ అంతమే మోక్షము. ఎట్లా? అది కూడా కదా. ఈ జనన మరణ చక్రం నుంచి తప్పించుకోవడమే మోక్షం. ఎట్లా తప్పించుకుంటావు? అసలు ఎందుకు జన్మ అంటే మీరు చాలా పెద్ద సబ్జెక్ట్కి తెరదీశారు. అది ప్రాబ్లము. ఇప్పుడు మీరు మళ్ళా ఇంకాస్త వెనక్కు పోదాం. మనం థాట్ దగ్గరికి వెళ్దాం. ఎనర్జీ. సో బ్యాడ్ ఎనర్జీస్ అన్నీ మీరు బాడీలో పెట్టుకున్నారు, చచ్చారు. చచ్చిన తర్వాత ఎనర్జీకి చావలేదుగా. ఎనర్జీకి చావలేదు కదా. సో ఎనర్జీస్ అన్నీ నీ జీవుడితోటే ఉంటాయి. జీవుడిని పట్టుకొనే ఉంటాయి ఎనర్జీ. జీవుడు కూడా ఒక ఎనర్జీ కదా. ఓకే, జీవుడిని పట్టుకొనే ఉంటాయి. సో పట్టుకొని నువ్వు ఎట్లాంటి మెంటాలిటీ కలిగిన వాడివో అట్లాంటి మెంటాలిటీ కలిగినటువంటి జన్మలోకి తీసుకెళ్తాయి. సో మంచి థాట్స్ ఉంటే అట్లా మంచి జన్మలోకి కూడా తీసుకెళ్తాయి. ఓకే, అసలు థాట్సే లేవనుకో, అర్థమైందా మీకు? అసలు థాటే లేదు. థాట్ లెస్ స్టేజ్. దాన్ని తురీయావస్థ అంటారు మన వాళ్ళు. ఆ స్టేజ్లో మీరు శరీరాన్ని వదిలేశారనుకోండి, మీకు అప్పుడు థాటే ఉండదుగా. సో ఎప్పుడైతే థాట్ ఉంటుందో అప్పుడు మీరు బర్త్ ఉంటుంది. థాట్ లేకుంటే బర్త్ ఎక్కడిది? సో దట్ ఈస్ కాల్డ్ మోక్ష. అయితే ఈ మోక్షం కూడా రిలేటెడ్ కొంచెం నేను మొన్న ఇట్లనే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కొంతమందితో విన్నది ఏంటంటే, ఒకప్పుడు ఈ మోక్షం పొందే సంఖ్య అనేది చాలా ఎక్కువ ఉండే. ఎందుకంటే అప్పుడు ఒక ట్రెండ్ వేరే ఉండే. కొన్ని సంవత్సరాలు వచ్చేసి ఈ లర్నింగ్ అనేది తీయాలి, ఇంకా కొన్ని సంవత్సరాలు వచ్చేసి ఫ్యామిలీకి అనేది తీయాలి, ఇంకా కొన్ని సంవత్సరాలు వచ్చేసి ఓన్లీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయి మోక్షం పొందే ప్రాసెస్లు అనేది వెళ్ళేటట్టు ఆ జర్నీ అనేది అప్పుడు ఒకప్పుడు క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు మొత్తం కూడా మనిషి పుట్టినప్పటి నుంచి ఇక చనిపోయేంత వరకు పరిగెత్తుకుంటే ఈ ఫ్యామిలీ ఇప్పుడు సంసారం ఇందులోనే మొత్తం. బ్రహ్మచర్యం, గార్హపత్యం అంటే గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం 4. బ్రహ్మచర్యంలో నువ్వు సంస్కారాలని నేర్చుకోవాలా. గృహస్థాశ్రమంలో నువ్వు ప్రొడక్టివ్ సిస్టంలో పనిచేస్తూ ఈ సొసైటీకి ఉపయోగపడుతూ
నీ మోక్ష పదాన్ని నీ ముందుకు తీసుకెళ్ళాల. అండ్ వానప్రస్థంలో అన్నీ వదిలేసి పట్టుకొని ఉన్నావు. ఇప్పుడు అన్నీ వదిలేసి ఎక్కడో కూర్చొని నువ్వు ఇప్పటిదాకా సంపాదించుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నీ ముందు తరాలకు అందించాల. తర్వాత స్వీయ మోక్షానికి సన్యాసం, తర్వాత అది సన్యాసం. అప్పుడు స్వీయ మోక్షానికి నువ్వు అర్హుడి అవుతావు. నీ డ్యూటీస్ అన్నీ కంప్లీట్ చేసావు కదా, 3 డ్యూటీస్. 4వది సన్యాసం. ఆ సన్యాసంలో ఓన్లీ భగవద్ధ్యానం వదిలేయడం. కానీ ఇప్పుడు ఆ పర్సంటేజ్ అనేది చాలా తగ్గిపోయింది కదా. ఒక పుట్టినప్పటి నుంచి తగ్గిపోయినాయి అంటే సిస్టమ్ ఆఫ్ లైఫ్ మారిపోయింది కదా. మారిపోయింది. ఇప్పుడు జీవితానికి ఒక అర్థం ఉండేది, ఆ అర్థం మారిపోయింది. ఇప్పుడు ఉంది అర్థం అంటే డబ్బు. అది సో ఉండాల్సిందే, డబ్బు కూడా ఉండాల్సిందే. అందుకే మన వాళ్ళు ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని మనం ఏదైనా కార్యం చేస్తాం అంటే ధర్మం ఉండాలా, అర్థం మనీ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ కామం కోరిక కూడా ధర్మబద్ధంగా తీర్చుకోవాలా. అండ్ 3వది అయిపోయిన తర్వాత 4వ పురుషార్థం మోక్షం. ఇవన్నీ సక్రమంగా చేస్తే యు ఆర్ రూటెడ్ టు ద మోక్ష. ఇప్పుడు మీకు మోక్ష అంటే క్లారిటీ వచ్చింది. వచ్చిందా? దానిపైన ఇంకా డెప్త్కి పోవాలని అంటే అది మనం ఇప్పుడు లెట్ మీ టెల్ యూ సార్, అదే మీకు చాలా సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. అదే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అదే అర్థమైంది. ఇప్పుడు థాట్లెస్ స్టేజ్లో థాట్లెస్ స్టేజ్లో చచ్చిపోవాలా అన్నాను. అయిపోయింది అక్కడికి. కానీ ఈజ్ ఇట్ దట్ ఈజీ? ఇప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్నారు, ఏ థాట్ రాకుండా నేను ఉండాలా అంటే ఏ థాట్ రాకుండా ఉండాలి అనేది కూడా థాటే. సో ప్రాక్టీస్ అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే, ఇప్పుడు ఈ అఘోరాలు ఉంటారు, కొంతమంది ఋషులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ కుంభమేళ అనేది జరిగింది, ఆ టైంకి అనేది వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు కానీ ఎగ్జాక్ట్ ఆ డేకి అనేది వచ్చేస్తున్నారు. అండ్ అది కూడా ఏంటంటే చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అనేది ఎవ్వరికి అర్థం కాలేదంట. ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్ ఉన్నప్పుడు అందరూ కూడా కనిపించడం అనేది స్టార్ట్ అయ్యాలని వచ్చారు, చేసుకున్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ ఎక్కడ ఉంటారు అనేది ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఆ ధ్యానం స్టేజ్లు అనేది ఉండి ఆ మోక్షం కోసం అనేది వాళ్ళు తపస్సు చేస్తుంటారంటారా? ఓకే. దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఇప్పుడు ఆ తురియావస్థ. ఇప్పుడు మీకు ఇంకొక చిన్న ఇది చెప్తాను నేనండి, ఇది మీకు బాగా అర్థం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీరు బాగా అలసిపోయారు, పడుకున్నారు, నిద్రపోయారు. నిద్ర లేసిన తర్వాత మీకు ఏమన్నా గుర్తుంటుందా? గుర్తుంటుందా? కళ ఉంటే అది నిద్ర కాదుగా. డీప్ స్లీప్లో మీకు అసలు డీప్ స్లీప్లో ఉండి నిద్రలేస్తే బాడీ బ్రహ్మాండమైన ఎనర్జెటిక్గా ఉంటుంది. అంటే ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? నిన్న చాలా వీక్గా పడుకున్నావు కదా. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, సో అది థాట్లెస్ స్టేజ్. ఏది ఆ డీప్ స్లీప్ ఏదైతే ఉందో అది థాట్లెస్ స్టేజ్. థాట్లెస్ స్టేజ్ ఉంటే బాడీ ఎనర్జీని గెయిన్ చేస్తుంది. మీరు థాట్స్ని ఎక్కువ చేస్తే బాడీలో ఎనర్జీ ఖర్చు అవుతుంటుంది. దీనివల్ల మీకు అర్థమైందా? సో ఆ థాట్లెస్ స్టేజ్లో మీరు ఎంతసేపు ఉండగలిగితే, అంటే అది నిద్ర కాకుండా ఇప్పుడు నేను థాట్లెస్ స్టేజ్కి వెళ్ళాలి అని వెళ్ళిపోగలిగితే, ఎంతసేపు అక్కడ ఉండగలిగితే
అంత ఎనర్జీ మీలోకి వస్తుందా లేదా? సో ఆ థాట్లెస్ స్టేజ్లోనే మీరు శరీరాన్ని వదిలితే ఏమవుతుంది? అది ఇందాక నేను చెప్పింది. అంటే మీకు అర్థం కావడానికి నేను అదే కొంచెం అర్థమైంది సార్. ఇంకా అది చాలా తపస్సుతో కూడుకునేది, చాలా 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 హై లెవెల్ స్టేజ్ ఇది. రైట్. ఇప్పుడు నేను మొన్న కుంభమేళాకి వెళ్ళినప్పుడు డిఫరెంట్ ప్లేసెస్ కూడా విజిట్ చేశాను, ఎస్పెషల్లీ కాశీ, వారణాసి. ఓకే. సో జనరల్గా ఎలా ఉండనంటే స్కూల్ టైంలో ఇంకా కాలేజ్ టైంలో అప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా, అంటే నేను మొన్న ఫస్ట్ టైం వెళ్ళిన అప్పుడు ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరన్నా ఎక్కడికి వెళ్ళిన ఎవరైనా రాలేదు, మొన్న రాలేదు, వారం నుంచి రాలేదు అని అంటే, నేను కాశీకి వెళ్ళానంటే క్లాస్ అంతా నవ్వేది అనమాట. నువ్వేంద్రా ఇప్పుడు ఈ ఏజ్లో పోయినావు, కాశీకి అనేది అమ్మమ్మలు తాతయ్యలు అనేది పోతారు, నువ్వెందుకు పోయినా నవ్వుతారు. కానీ మొన్న వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది అనమాట, ఎంత తక్కువ ఏజ్లో ఇలాంటి ప్లేసెస్కి అనేది వస్తే అంత చాలా విషయాలు తెలిస్తే, ఆ వైబ్రేషన్స్ వస్తాయి అని చెప్పి నాకు అర్థమైంది. ఒక విచిత్రమైన విషయం చెప్పండి. అందరూ ఇక్కడ ఈ ప్రపంచంలో బ్రతకడానికి పోరాడుతూ ఉంటారు, బ్రతకడం కోసం ఎదురు చూస్తుంటాడు, బ్రతకడానికి పోరాడుతుంటారు. కాశీలో చావడానికి ఎదురు చూస్తుంటారు. తెలుసా మీకు? వెళ్ళి కాశీలో చావాలని కోరుకుంటారు సార్. అవును సార్, అది అక్కడే ఉంటారు, నివాసం ఉంటారు. అవును, అది కదా విచిత్రం. ఆ ప్లేస్ గురించి కొంచెం చెప్పండి సార్, ఇంపార్టెన్స్. ఇంకా సార్ కాశీ అసలు మాట అనుకుంటేనే ఒళ్ళు పలకరించిపోద్ది సార్. ఎందుకనంటే మీకు అటు చారిత్రాత్మకంగా తీసుకున్నా, ఇటు పౌరాణికంగా తీసుకున్నా, లేదు ఇటు ఆధ్యాత్మికంగా తీసుకున్నా, మీరు ఏ విధంగా తీసుకున్నా దానికి అత్యంత పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రదేశం. అండ్ లక్ష్మణుడి తల్లి కాశీ యువరాణి. ఓకే. అండ్ మన మహాభారతంలో అంబిక అంటే అంబాలిక అని ముగ్గురిని భీష్ముడు తీసుకొస్తాడు. వాళ్ళు కాశీరాజు కూతుర్లు. సో అంటే నేను మీకు రామాయణ మహాభారతాలు ఇదే చెప్పాను. దానికి ముందు నుంచి కూడా కాశీ మన పురాణాల్లో అత్యంత పురాతనమైన నగరంగా దాన్ని చెప్తారు. అండ్ ఆధ్యాత్మికంగా తీసుకుంటే అక్కడ అంటే అక్కడ ఇప్పుడు మనం ఇంకొక యాంగిల్ నుంచి మనం మాట్లాడుకుందాం, దాన్ని బాగుంటుంది. ఇప్పుడు ఒక మంచి క్షేత్రానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే మీరు వెళ్ళారు కదా, మీకేం భావన కలిగింది నాకు అక్కడ చెప్పండి. అంటే ఒక నేను ఎందుకు ఈ ప్రశ్న వేశానో నేను చెప్తాను మీకు. అదే అక్కడ ఒక ఎనర్జీ ఫోర్డ్ వైబ్రేషన్ లాగా అనిపించింది. స్పెషల్లీ అక్కడ నది దగ్గర కూడా మణికర్ణిక ఘాట్ దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ శవాలు కాలుతున్నప్పుడు అదంతా చూసినప్పుడు ఒక లైఫ్ గురించి అర్థమైందనమాట. ఒక పర్పస్ ఏంటి, అసలు ఏంటి, ఏం జరుగుతుంది, అవన్నీ కూడా అర్థమైనాయి అసలు అక్కడ. మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీరు మాట్లాడుతూ అంటే మీకు తెలియకుండానే ఆ వర్డ్ వాడారు. ఒక ఎనర్జీ ఉంటుంది అక్కడ. ఆ ఎనర్జీని, ఆ వైబ్రేషన్స్ని మనం రిసీవ్ చేసుకోవాలి. చేసుకుంటేనే దాని యొక్క ఫలితం మనకు దక్కుతుంది. మీరు వెళ్ళారు మణికర్ణిక ఘాట్, చూడగానే ఏమనిపిస్తుంది? ఏంది జీవితం ఇదే కదా. కానీ అక్కడి నుంచి కొంచెం అటు బయటకు రాగానే మందు కొడదామా, లేకపోతే మొక్క తిందామా, లేకపోతే ఇంకొక అదా అని ఆలోచిస్తాం. అవునా కదా? దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. కానీ ఆ శ్మశాన వైరాగ్యం కాశీలో కంటిన్యూగా ఉంటుంది. మీరు అదే హైదరాబాద్లో శవదాహనానికి వెళితే మీరు ఆ ప్లేస్ నుంచి బయటకు రాగానే కానీ కాశీలో మీకు అట్లా అనిపించదు. కాశీలో మీరు బయటకు వచ్చినదా ఆ మణికర్ణిక ఘాట్ బయటకు వచ్చినా కూడా మీకు ఆ ఇంపాక్ట్ అట్లనే ఉంటుంది మీ మీద. ఇప్పుడు అసలు ఆలోచన మొదలవుద్ది. ఇప్పుడు మీరు ఇంత గొప్ప ట్రైనర్ కదా,
మీలో ఏంటి ఈ లైఫ్ అనే క్వెస్ట్ మొదలైందా లేదా? సో ఈ క్వెస్ట్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? అది మీ డెస్టినేషన్ అవుద్ది. సో కాశీ మీకు డెస్టినేషన్ని ఫిక్స్ అవుట్ చేస్తుంది. అది కాశీ యొక్క గొప్పతనం. నేను మీకు పురాణాలు, ఇతిహాసాలు అండ్ ఇవన్నీ నేను చెప్పలా. నేను మీకు యాక్చువల్ కాశీ ఏమిటి అనేది చెప్పదలుచుకున్నా. కాశీ మీకు నిజమైన లైఫ్ ఏమిటో చెప్తుంది. ఆ మాట అంటే కాశీ చెప్పిన మాట విని బయటకు వచ్చిన తర్వాత మీ లైఫ్ స్టైల్ మారిపోద్ది. అండ్ అది కూడా ఎంత తక్కువ ఏజ్లో వెళ్తే అంత మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మైండ్ సెట్ ఎట్లుందంటే అదే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి వయసు. సార్, మన వాళ్ళు అందరూ చెప్తుంటారు, నేను వాళ్ళని నాకు అది చాలా పొరపాటు. అది ఏది భగవద్గీత, ఉపనిషత్తులు ఇవన్నీ ఎప్పుడో చిన్నప్పుడు, ఎప్పుడో పెద్దోళ్ళు అయిన తర్వాత ఇప్పుడే ఎందుకు వాళ్ళకి ఇవన్నీ అని అంటారు. కానీ ఎంత చిన్న వయస్సులో వాడు నేర్చుకుంటే వాడి జీవితం అంత బాగుపడుద్ది. వాడికి అసలు నిజమైన జీవితాన్ని చెప్పేటటువంటివి భగవద్గీత అండ్ ఉపనిషత్తులు. నాకు ఉపనిషత్తులలో కూడా చాలా బాగా నాకు పురాణాలలో నచ్చింది ఏంటంటే గరుడ పురాణం. మీకు గరుడ పురాణంలో మొత్తం అంతా అంటే, అయితే దాంట్లో మీకు అంటే కోర్స్ దాని యాంగిల్ వేరు. మీకు ఎట్లా చనిపోయిన తర్వాత ఏ పాపం చేస్తే ట్రావెలింగ్ జర్నీ ఇవన్నీ ఉంటాయి. దాని వెనక ఉన్నటువంటి అర్థం వేరు. అది అంటే ఎల్లులో పిండాల గురించి కూడా చాలా ఇంపార్టెన్స్ చెప్పారు. ఆ సిస్టమ్ అంతా వేరు. అది చెప్పిన కారణం వేరు, దాని వెనక ఉన్నటువంటి సైన్స్ వేరు. ఓకే, ఇప్పుడు దాని గురించి నేను చెప్తూ పోతే ఈ టేక్స్ డేస్ టుగెదర్. మళ్ళీ పార్ట్ 2 మాట్లాడుకో. సో పార్ట్ 1కి సెలవు ఇచ్చినట్టేనా? అంటే ఈ టాపిక్ చెప్పండి. పురాణాలు చెప్తున్నారు. సో మనం పురాణాలని అర్థం చేసుకోవాల్సినటువంటి సిస్టమ్ వేరుంది. చాలా విషయాల్ని మన ఇండియన్ ఫిలాసఫర్స్, ఇండియన్ ఋషీస్, ఇండియన్ రైటర్స్ సింబాలిక్గా చెప్పారు. అవి మనం గురుముఖత్వ తెలుసుకోగలిగితే దాని యొక్క వాల్యూ, దాని యొక్క అర్థం, నిజమైన అర్థం మనకు అవగాహనకు వస్తాయి, అనుభవంలోకి వస్తాయి. సో జీవితంలో ఒక మంచి గురువు యొక్క అవసరం చాలా ఉంది వేణుగారు. ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు, వెళ్తున్నారు, యువర్ ఏ గురు, అవునా కదా? మీరు సరి అయినటువంటి విధానంలో వాళ్ళని నడుపుతున్నారు కాబట్టి మీ దగ్గరికి వస్తున్నారు జనాలు. సో గురువు మొదట సరైన విధానంలో ఉండాలి. అండ్ గురువుకి మన భారతీయ జీవన విధానంలో అత్యున్నతమైన స్థానం ఇచ్చారు. కబీర్ దాస్ చెప్తాడు, ఇంతకుముందు కూడా ఎక్కడో చెప్పాను, అయినా చెప్తాను నేను. ఎలాగా ఎన్నిసార్లు చెప్పుకున్నా మంచి మాటే. గురు గోవింద దోవు ఖడే కాకే లాగు పాయ్, బలిహారీ గురు అపనే గోవిందు దియో బతాయ్ అంటాడు. అంటే గురువు గోవిందుడు వచ్చి నేను ముందు నిలబడ్డారు, నువ్వు ఎవరికి నమస్కారం చేస్తావు? గోవిందుడు సాక్షాత్తు భగవంతుడు, గురువు పక్కపక్కనే ఉన్నారు. ఎవరికి నమస్కారం చేస్తావు? భగవంతునికి చేస్తారు. చాలా మంది భగవంతుని చేస్తారు చేస్తానంటారు. కానీ కబీర్ ఏం చెప్తాడు అంటే, నేను మొదట గురువుకి నమస్కారం చేస్తానంటాడు. ఎందుకు? గోవిందు దియో బతాయ్, గోవిందుణ్ణి చెప్పినవాడు, గోవిందుణ్ణి చూపించినవాడు గురువు. గోవిందుడు ఎట్లుంటాడో చెప్పాడు, ఎలా చేరుకోవాలో చెప్పాడు, సాధనం చెప్పాడు, ఆయన చూసే మార్గాన్ని ఇచ్చాడు. అటువంటి వాడికి ముందు నమస్కారం చేస్తానంటాడు.
ఇంకా చాలా అసలు గురువుని గురించి హిందీలో చాలా మంచి దోహాలు ఉన్నాయి. గురువు కాకుండా లిఖనాజాయ్ అని చెప్పి చాలా మీరు చాలా బాగా ఇప్పుడు గురువు ఇంపార్టెన్స్ చెప్తున్నారు. బట్ ఇప్పుడున్న జనరేషన్ లేటెస్ట్ ఎట్లుందనంటే ఎవరన్నా ఏదన్నా మంచి మాటలు చెప్తే గురు స్థానంలో ఉండి ఆయనకేం లాభము ఆయనకేంది అని చెప్పేసి ఇట్లా పర్సెప్షన్తోనే ఉన్నారు అనమాట. ఒకప్పుడు ఎలా ఉండే అంటే సార్ చాలా మంది గురువులు కలిసి ఒక మంచి విషయం చెప్తానేనండి. ఇప్పుడు మీకు ఇంతకుముందు కూడా అదే మీరు గురువు దగ్గరికి వెళ్తే వాళ్ళు అడగకపోయినా సరే గురుదక్షిణ ఇచ్చేవాళ్ళు. అదే ఈరోజు ఎదవల ఆయన దగ్గర జ్ఞానాన్ని తీసుకొని నువ్వు ఆయనకి ఏమి ఇవ్వకుండా రావడం ఒకటి. అండ్ ఒకవేళ ఎవడైనా ఇస్తే ఇట్ట మాట్లాడడం, ఆయనకి ఏమి లాభం? ఎందుకు లాభం ఉండకూడదు? నేను సంపాదించిన జ్ఞానాన్ని నేను పంచుతున్నాను. నేనంటే మీరు అదే గురువులు. సో గురువులు కాకపోతే అప్పటికి ఇప్పటికి తేడా ఏందనంటే అప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళు కాదు. ఎందుకనంటే అడగకుండానే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అడిగినా ఇవ్వని శిష్యులు. కాబట్టి గురువులకు అడక్క తప్పడంలే. అడిగితే అదే ఇంకొక ఒపీనియన్ కూడా అంతా చేంజ్ అయిపోతుంది. ఇక ఆ తీసుకునే జ్ఞానం కూడా వాల్యూ ఇస్తలేరు. ఇక తీసుకునే జ్ఞానం వాల్యూ ఉందా లేదా అనేది కాదు. నువ్వు ఒక జ్ఞానాన్ని లేదు. ఇప్పుడు ఒక అంగడికి పోయావయ్యా, సరే గురువు సంగతి అక్కడ పక్కన పెడతావు. ఒక అంగడికి పోయావు, ఒక సరుకు కొన్నావు, ఊరికినే ఇస్తాడా వాడు? యూ హ్యావ్ టు పే అకార్డింగ్ టు ద ప్రైస్ ఆఫ్ దట్ ఐటమ్. అవునా కదా? మరి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు దగ్గర మాత్రం ఊరికినే కావాలని ఎందుకు కోరుకుంటున్నావు? అంటే అక్కడేమో ఫ్రీ, ప్రతిదీ ఫ్రీ కావాలండి వీళ్ళకి. ఇప్పుడు బస్సుల్లో టికెట్ ఫ్రీ కావాలా, నుంచి హాస్పిటల్లో ఫీజు ఫ్రీ 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 అలవాటు చేసి దేశాన్ని నాశనం చేశారు. ఇప్పుడు కష్టపడాలి అనేటటువంటి మనస్తత్వం లేకుండా చేస్తున్నారు వేణుగారు ఈ ఫ్రీ అనే దీంతో. కూర్చోబెట్టి సోమరిపోతుల్ని తయారు చేస్తున్నారు. చైనీస్ సామెత ఒకటి ఉంది, డోంట్ గివ్ హిమ్ ద ఫిష్, టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ ద ఫిష్. ఫిష్ల్ని తీసుకొచ్చి గుట్టలు గుట్టలుగా కొంపలో బాస్తుంటే ఆడు ఇంకా పట్టడం ఎందుకు చేస్తాడు? కూర్చొని తింటున్నారు. ఇంకా కొంతమంది నువ్వే తినిపించంటున్నారు. ఆ లెవెల్ సార్. ఇప్పుడు ఆశకు అంత ఎక్కడండి? ఇస్తా ఉంటే పుచ్చుకుంటా ఉంటారు, ఇంకా ఇవ్వమంటారు. సిగ్గులేని నాయకులు, సిగ్గులేని ప్రజలు. ప్రజలనేమి మనం నాయకులేం తక్కువ కాదు, ప్రజలు అంతకంటే తక్కువ కాదు. సోమరితనానికి అలవాటు పడి కష్టపడలేక ఈజీ స్కీమ్స్ ఈజీ కూడా కాదు, ఫ్రీ స్కీమ్స్. ఈజీ అంటే మళ్ళా ఏదో కొంచెం కష్టపడాలా, ఫ్రీ స్కీమ్. రైట్. ఇందాక మనం కాశీ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను టెంపుల్కి వెళ్ళి దర్శనంకి వెళ్ళినప్పుడు ఒకటి అబ్జర్వేషన్ సార్. అక్కడ టెంపుల్ ఇట్లా రైట్ సైడ్లో ఉంది. ఇట్లా లైన్ల నుంచి ఇట్లా పోయి దర్శనం చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్లోనేమో మస్జిద్ ఉంది. ఓకే, అక్కడ ఎక్కడైనా సరే శివలింగంకి ఆపోజిట్ నంది ఉంటుంది. టెంపుల్ ఏమో రైట్ సైడ్లో ఉంది. ఈ శివలింగం రైట్ సైడ్ తిరిగి శివునికి ఉండాలి, కానీ ఈ డైరెక్షన్లో ఉంది, మస్జిద్కి ఆపోజిట్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శివలింగం అసలు శివలింగం కాదు సార్. ఓకే. తర్వాత ఈ మనకు ఇప్పుడు చావా సినిమా వచ్చింది కదా. ఓకే, చావా. రైట్. దాంట్లో విలన్ ఎవరు? మన ఔరంగజేబ్. ఆ దుర్మార్గుడు నాకు అసలు ఆడి పేరు తలుచుకుంటేనే అండి నాకు అంత కంపరం అవుతుంది. ఆడు ఆ ఆలయాన్ని ధ్వంసం చేయించాడు. ఓకే. ధ్వంసం చేయించి శిథిలాలు ఎక్కడ పడిపోయినాయి. ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే
మనకు స్వాతంత్ర్యం వచ్చింది అనుకున్న తర్వాత కూడా ఉమ్, ఇట్లాంటి మచ్చల్ని, మాయని మచ్చల్ని ఉమ్, తుడిపేయడానికి ఏ ప్రభుత్వము, ఏ రాజకీయ నాయకుడు ప్రయత్నం చేయాల. ఉమ్, దొంగ వెధవలు వీళ్ళ ఓట్ల కోసం వాళ్ళ చెప్పులు నాకుతారు, కాళ్ళు నాకుతారు, ఇంకేదైనా ఇది చేయమంటే కూడా చేస్తారు. అసలు సిసలైనటువంటి శివలింగం అక్కడ వజూఖానాలో ఉంది. ఉమ్, ఉమ్. మీరు ఇట్లా వెళ్తున్నారు కదా, అవును, వెళ్ళేటప్పుడు అక్కడ ఇంకొక చిన్న మందిరం లోపలికి ఉంటుంది. లోపల ఉంది. ఏంది తెలుసా అది? ఉమ్, శృంగార గౌరీ మందిరం. ఉమ్, ఉమ్, ఉమ్. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పూజలు జరుగుతున్నాయి అక్కడ. అవును. కానీ ములాయం సింగ్ యాదవ్ అనేటటువంటి యదవ, ఉమ్, నేను ఈ మాటే మాట్లాడుతున్నా, అదే. అక్కడ పూజలు ఆపించాడు. మళ్ళీ ఈ మధ్య కోర్టు ద్వారా ఉమ్, అక్కడ పూజలు చేయడం. చిన్నగా చేస్తున్నారు అక్కడ. ఉమ్, అక్కడ ఉండే ప్రతి రాయి ఉమ్, ముస్లింలు ఈ దేశం మీద చేసినటువంటి దౌత్యాన్ని తెలియజేస్తాయి. ప్రతి రాయి. గంగా జముని తైజీబ్ అని మాట్లాడతారు. ఉమ్, నాకు చాలా ఆవేశం వస్తుంది సార్ అదే సార్. వీటిల్ని తలుచుకుంటే. ఉమ్, ఎన్ని దేవాలయాలండి, 30,000 దేవాలయాలు. బా. ఎటువంటి దేవాలయాలు! అద్భుతమైన కట్టడాలు, అద్భుతమైన శిల్పాలు. ఒకసారి మీరు ఎలిఫెంటా కేవ్స్ పేరున్నారా? వెళ్ళే. మన బాంబేలో ఉమ్, సముద్రంలో లోపలికి పోద్ది. బా. ఉమ్, వెళ్తే అక్కడ కేవ్స్ ఉన్నాయి. ఉమ్, ఈ ఎదవలు అవి కూడా పగలగొట్టారు సార్ లోపలికి వెళ్ళి. బా. ఎంతెంత విగ్రహాలు తెలుసా? ఉమ్, ఒక్కొక్కటి 12 అడుగులు విగ్రహం ఉంటుంది. బా. వాటిని కూడా పగలగొట్టారు ఈ ఎదవలు. ఇచ్చటి వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కాదు అసలు. అందాన్ని ఆరాధించలేనటువంటి దౌర్భాగ్యపు మనస్తత్వాన్ని వాడికి ఎవరు నేర్పిస్తున్నారు? వాడి మతం నేర్పిస్తుంది, వాడి మత గ్రంథం నేర్పిస్తుంది. ఎన్ని దేవాలయాలండి, ఎన్ని దేవాలయాలు! ఒకసారి వెళ్ళండి, ఇది హంపి విజయనగరం విరూపాక్ష దేవాలయం చూడండి, ఇంకా అక్కడ ఉన్న దేవాలయాలు చూడండి. ఎంత ధ్వంసం చేశారు తెలుసా ఈ దేశాన్ని. అసలు మీరు ఆ కట్టడాలు అసలు ఎట్లా కట్టారనేది మీరు అనూహ్యం. ఎన్ని వేల మంది, ఎన్ని సంవత్సరాలు ఒక తపస్సులాగా చేస్తే కట్టినటువంటి కట్టడాలని ఈ ఎదవలు వాళ్ళని మామూలుగా మాట్లాడడానికి కూడా నాకు నోరు రాదు. ఒక్కొక్క దేవాలయం చూస్తే కడుపు రగిలిపోద్ది వేణుగారు. ఇక్కడ హిందూపూర్లో కూడా ఒక దేవాలయం నందితో ఉంటుంది. ఎక్కడ? హిందూపూర్లో ఒక దేవాలయం ఆయన కడితే ఆయన కళ్ళు పీకేసేసి ఆ గోడకి వేస్తే ఇప్పుడు కూడా ఆ గోడకి ఆ కన్ను నుంచి కారుతుంటాయి. లేపాక్షి టెంపుల్ ఎంత సూపర్ ఉంది. కానీ దాన్ని మొత్తం కూడా దాంట్లో ఉండే ఇంకో గొప్పతనం తెలుసా? అదే, మీకు అన్ని స్తంభాలు ఫిక్స్డ్ గా ఉంటాయి. ఒక స్తంభం కింద నుంచి మీరు కాగితాన్ని బయటకు తీయొచ్చు. అవును, ఆ స్తంభం గాలిలో ఉంటుంది. తీసిన నేను ఒకసారి క్లాత్. ఎన్ని విచిత్రాలు వేణుగారు, ఎన్ని చెప్పాలా? అవును. సో ఇట్లా చెప్పుకుంటా పోతే మనకు ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క చరిత్ర. అదే సార్. అసలు గజని, గోరి, ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకుడు. ఎన్ని లక్షల మందిని చంపారు. అండ్ ఎన్ని లక్షలు కాదు, కోట్లల్లో ఎన్ని కోట్ల మందిని చంపారు. ఎంత అద్భుతమైన శిల్ప ప్రకృతిని నాశనం చేశారు. ఎన్ని గ్రంథాలయాలు తగలబెట్టారు. వాళ్ళు మనుషులా అండి? వాళ్ళు మా పూర్వీకులు అని చెప్పుకునేటటువంటి ఈ ఎదవలను ఏమనాలా? ఇప్పుడు మంచివాడిని మావాడు అని చెప్పుకుంటే, ఇప్పుడు రాముడిని మనం మంచివాడు, గొప్పవాడు, మావాడు అని చెప్పుకుంటున్నాం. ఔరంగజేబు మావాడు, బాబర్ మావాడు, వాళ్ళకు గుట్టారిళ్ళు.
వద్దులేండి సార్ నాకు. అది నిజంగా అంటే అది కాదు సార్, విన్నప్పుడు నాకు ఇప్పుడు ఉమ్, చరిత్రను అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళం జరిగినటువంటి అకృత్యాలు చూస్తూ ఉంటే ఉమ్, కడుపు రగిలిపోతుంటది వేణు గారు. అవును. దానికి తోడు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ దొంగ నాయకులు ఉన్నారే, వీళ్ళని చూస్తే ఇంకా కడుపు మండిపోద్ది. మహాశివరాత్రి అనేది ఏదైతే ఉందో, అసలు మహాశివరాత్రి అనేది మనం ఎందుకు జరుపుకుంటాం? చాలామంది ఉపవాసంతో కూడా ఉంటారు కదా సార్, ఫాస్టింగ్. అసలు ఎందుకు ఉంటారు? అండ్ దీన్ని ఇప్పుడు మన హిందువులో కూడా చాలామంది శివరాత్రి ప్రాపర్గా జరుపుకోవట్లేదు. ఏదో ఆ రోజు నైట్ అవుట్ కోసం సినిమాలకు వెళ్తున్నారు, షికార్లకు వెళ్తున్నారు. ప్రాపర్గా భక్తితో కూడుకున్న శివరాత్రిని చేయట్లేదు అనమాట. దీని ఇంపార్టెన్స్ చెప్పండి సార్. మీరు ఉపవాసము అన్నారు. ఉపవాసము అంటే ఏంటి? ఉపవసించుట, దగ్గరగా ఉండడం. అన్నం తినకుండా ఉండడం కాదు, అన్నం తినకుండా ఉండడం అని ఇంత టిఫిన్లు చేయడం కాదు. ఎందుకు తినకుండా ఉండాలి అది కూడా చెప్తాను నేను. ఇది ఎందుకంటే రేపు రాబోయేది శివరాత్రి, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. మీకు బాడీలో అంటే ఎనర్జీస్ అన్నీ స్వాప్ అయిన తర్వాత మళ్ళీ ఎనర్జీ తీసుకోవడం మొదలైంది అనుకోండి, బాడీలో క్లెన్సింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఆ క్లెన్సింగ్ సిస్టమ్ వర్క్ చేస్తుంది. ఉపవాసాల వల్ల జరిగేటటువంటి మేలు అది. అండ్ ఇన్ ఎడిషన్ కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే, ఉపవాసాలు ఎక్కువ చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ జీవనకాలం బ్రతుకుతారు అని. అండ్ ఉపవాసం ఎట్లా చేయాలి అంటే, మీరు అన్నట్టు సినిమాలకు పోయి, ఇంతకుముందు మా చిన్నప్పుడు కూడా ఈ జబ్బు మనకి మా తరం నుంచే మొదలైంది. ఒకే టికెట్ మీద 3 సినిమాలు వేసేవాళ్ళు. సినిమాలు అడ్డమైన సినిమాలు వేసి సినిమాలు చూసేది, మనం శివరాత్రిని నడుపుకునేది. ఏమిటి అసలు శివరాత్రి? ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిషం రుద్రానువాకాన్ జపే ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషిం చేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహ భస్త హిమరుచ భాసమానా భుజంగై కంఠకాల కపర్ద కల్త శశికళశ్చండ కోదండ హస్త చక్షారుద్రాక్షమాలాసు లలిత వపుషశాంభవా మూర్తిభేద రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయశ్చంతు సౌఖ్యం. బ్రహ్మాండ వ్యాప్త దేహుడైనటువంటి ఆ శివుణ్ణి ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురతు చెప్పారు. పాతాళం నుంచి నభం, ఆకాశం మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ శివుణ్ణి ధ్యానిస్తూ, మీకు ఇందాక చెప్పాను ఏది, ఏం సార్, అటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి దేవుణ్ణి నువ్వు ఎట్లా కొలుస్తావు? ఇట్లా కొలుస్తావు. ఉపవాసం ఉండి ఆయన్ని తలుచుకుంటూ, రుద్రం చేస్తూ. లేదు నీకేం చేతరావు, ఓం నమః శివాయ. అందుకే మన వాళ్ళు ఏం చెప్తారు, శివుడు ఏం కోరుకుంటాడండి అని నీళ్లు పోసి ఓం నమః శివాయ అంటే, 2 ఆకులేసి ఓం నమః శివాయ అంటే నిన్ను దగ్గరకు తీస్తాడు. అది కూడా చెయ్యలేవు నువ్వు. నీకు పుణ్యం కావాలా? పుణ్యం అనేది నువ్వు కొనుక్కుంటే రాదు సార్. పుణ్యం అనేది నువ్వు సంపాదించుకోవాలా. ఎట్లా సంపాదించుకోవాలా? భక్తితో నువ్వు చేయాల్సినటువంటి విధానాన్ని నిర్వర్తిస్తూ చేయాలి. ఉండు, రోజంతా ఆయన ధ్యానంలో ఉండు. ఆయన ధ్యానం అలవాటైంది అనుకోండి, ఆ రోజు ఇంక రోజు మీకు ఇది ఆయన వదులుతాడా మిమ్మల్ని? సో లింగోద్భవ సమయానికి మనం మేల్కొని ఉండి, లింగోద్భవ సమయం అయిన తర్వాత, అభిషేకం అయిపోయిన తర్వాత మనం ప్రసాదం తీసుకొని చేయాల. ఇంత ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు వేణుగారు. ఆ సిస్టమ్ వల్ల యూ విల్ గెట్ రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని ఉండాల. సో ఇట్స్ ఎ టాస్క్ గివెన్ టు యూ. మీరు
పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్. మీరు ఒక టాస్క్ ఇస్తారు. టాస్క్ కంప్లీట్ చేయడానికి ఒక సిస్టమ్ చెప్తారు. టు అచీవ్ సంథింగ్, అచీవ్ సంథింగ్. సో ఇక్కడ కూడా టు అచీవ్ సంథింగ్, దిస్ టాస్క్ షుడ్ బి ఫుల్ఫిల్డ్. రైట్. మీ 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 మైండ్ అండ్ బాడీ ఈ రెండింటిని కంట్రోల్ చేసుకోవాలి. ఆకలి అవుతుంటుంది అయినా శివుడి మీద భక్తి, నిద్ర వస్తుంది అయినా శివుడి మీద భక్తి. సో మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకుంటున్నారు అక్కడ. మీకు అర్థమవుతుందా? సో ఇట్లా ఈ ట్రైనింగ్ ఏమవుతుంది, మీ మీద మీకు కంట్రోల్ని ఇస్తుంది. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు, పూజా విధానంలో కాదు మీ నిజ జీవితంలో కూడా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం ఎట్నే సార్. మళ్ళా మీకు ఇది అదొక ప్రత్యేకమైన సబ్జెక్టు, ఎమోషన్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా. త్రూ దిస్ అవర్ పీపుల్ టీచ్ దస్ హౌ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. దీనికి అగనిస్ట్గా అదే శివరాత్రి అంటే ఆ రాత్రులు మొత్తం శీలమలు చూడడాలు, లేదంటే బయట రోడ్ల మీద తిరగడాలు, ఇంకేవేవో ఇప్పుడున్న యూత్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంపార్టెన్స్ చెప్పిన తర్వాతనన్నా దీన్ని అడాప్ట్ మిమ్మల్ని చేసుకుంటే మీరు బాగుంటుంది సార్. ప్రతి ఆచారం మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునేదానికి విధించబడ్డటువంటి ఒక నియమం. మిమ్మల్ని మీరు సరి అయిన దారిలో మీరు నడవడానికి ఉపకరించేటటువంటి ఒక పరికరం. దాన్ని వదిలేసి మనం రాత్రి మేల్కోవాలి కాబట్టి 3 సినిమాలు చూసి మేల్కుందాం, లేకపోతే పేకాట ఆడుకుంటూ మేల్కుందాం. బుద్ధి ఉండదంటే మనకి. అంటే మేల్కుంటే పుణ్యం వస్తుందా? నువ్వు అక్కడ ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. ఇప్పుడు అక్కడ ఆ రాత్రంతా కూర్చుంటావు, హాయిగా శివుడి మీద ఉన్నటువంటి అనేక శ్లోకాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, చదువుకుంటూ ఉండండి. లేదు ఒక 4-5 చుట్టూ కూర్చోబెట్టుకొని వాళ్ళకి చదివి వినిపించు. లేదు ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కడివే కూర్చో, ఒకటి నేర్చుకో. దానివల్ల ఒక మంచి ఉపయోగం ఉంటుందా లేదా? ఈరోజు మనము ఒక దేవాలయానికి వెళ్ళాం సార్. దేవాలయానికి వెళ్ళడం కూడా ఎట్లా తయారైపోయిందంటే ఒక ఇది అంటే అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసుకోవడం దేవునితో. ఇదండి. ఎక్కడికి పోయావు నువ్వు? ఆయన్ని ఏం అడగాలా? సో మనం ఇవన్నీ నేర్చుకోవాలి సార్. ఇవన్నీ నేర్పించడానికే మనకి ఇవన్నీ ఈ పండుగలు, ఈ విధానాలు, ఈ ఉపవాసాలు ఇవన్నీ మనకు చెప్పిన కారణం అది. ఇప్పుడు అయ్యప్ప మాలేస్తున్నారు, మీకు పర్సనాలిటీ ట్రైనర్ కాబట్టి మీకు నేను ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా. 41 రోజులు ఏదైనా ఒక విషయాన్ని మీరు కానీ పాటిస్తే అది 42వ రోజు కంటిన్యూ అవుతుందనేది నమ్ముతూ మీరు చెప్పే ట్రైనింగ్. అవును సార్. అవునా? మరి వాళ్ళు అదే చేస్తున్నారు. కరెక్ట్. 41 రోజులు వాళ్ళ శరీరాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు. అంటే చెప్పులు లేకుండా నడవడం వలన మీకు ఆక్యుప్రెషర్ అని చెప్పి ఏదో తీసుకొని వచ్చి కాళ్ళ కింద పెట్టి నలుపుకుంటూ ఉండడం కంటే. అందుకోసం నేను ఎవ్రీ ఇయర్ హనుమాన్ మాల వేసుకుంటా సార్. సెల్ఫ్ డిసిప్లిన్ కోసం. ఇవన్నీ మనకు చెప్పింది దానికోసమే సార్. ఆ ఒక్క పదం ఎంత మంచి పదం వాడారు మీరు, సెల్ఫ్ డిసిప్లిన్. ఇది నేర్చుకోవాలి మనం. ఇది చేయగలిగితే ఎస్ సార్ నిజమైనటువంటి. ఇప్పుడు మీరు ఒక సంస్కారవంతమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి మీరేమన్నారు,
సార్ సెల్ఫ్ డిసిప్లిన్ కోసం నేను హనుమాన్ మాల వేసుకుంటాను సార్. మీరు ఇంతమందిని ట్రైన్ చేసేవాళ్ళు, మీకు లేదా సెల్ఫ్ డిసిప్లిన్? ఎంతమందిని ట్రైన్ చేసినా నువ్వే. అంతే. నువ్వు ఎంత గొప్పోడివైనా, ఇప్పుడు మనవాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటారు, అబ్బాయి ఎంత గొప్పోడైనా తల్లికి కొడుకే, తండ్రికి కొడుకే. సో మీరు ఎంత పైకి ఎదిగినా మీ నియమ నిబంధనలు ఏ అయితే పాటిస్తుంటారో దాంతో పైకి ఎదుగుతూనే ఉంటారు ఆ సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల. మీ లైఫే మంచి ఉదాహరణ దీనికి. మళ్ళీ నేను వేరే లైఫ్లో ఎక్కడికో పోయి చెప్పాల్సిన పనిలే. సో కాబట్టి చాలా మంచి విషయాల్ని, ఆఫ్కోర్స్ ఆధ్యాత్మికత ఈజ్ నథింగ్ బట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇది ఆధ్యాత్మికత అంటే ఏదో దేవుడు దెయ్యం ఈ కాదు, నిన్ను నువ్వు మలుచుకోవడమే ఆధ్యాత్మికత. ఇదే పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పేది కూడా సార్. కాకపోతే ఆ రోజు ఈ సిస్టమ్స్, ఈ ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఏమీ లేవు కాబట్టి మన పెద్దోళ్ళు మనకు ఈ విధానంలో మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ని బోధించారు. సో దిస్ ఈస్ ద మళ్ళీ ఇంకొకసారి మంచి. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని అనేది ఇచ్చి చాలా విషయాలు అనేది ఈరోజు చెప్పారు. అండ్ నేను ఎన్నో కొత్త విషయాలు అనేది ఈరోజు నేర్చుకున్నాను. ఇంకా మీ దగ్గర మీరు రాకముందే మిమ్మల్ని కూడా నా గురువులలో ఒక గురువులాగా భావించిన నేను. వీడియోలు కూడా చాలా మీవి చూసి ఈరోజు ఇంకా మీతో కలిసి ఈ విషయాలు నేర్చుకున్నందుకు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కానీ 100% ఇది పార్ట్ 1. ఇంకా సార్తో టైం తీసుకొని పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వస్తూనే ఉంటుంది. మీ దగ్గర నుంచి ఎంత నేర్చుకుంటే ఎంత చాలా నాకు అండ్ చాలా మందికి మంచిది. ఇప్పుడు మేము వానప్రస్థం, ఇందాక చెప్పాను కదా, వానప్రస్థంలో ఏంది, మేము ఇప్పటి వరకు మేము సంపాదించుకున్నది మేము ఇచ్చేసాళ్ళ. కాబట్టి ఎట్లా అవకాశం ఉంటే అట్లా ఇచ్చేయడమే. తప్పకుండా సార్. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ నాలెడ్జ్ చూసిరు కదా, ఇంతసేపు సార్ ఏదైతే ఓపికతో ఇంత మంచి పాయింట్స్ చెప్పారో. వీలైతే ఇది ఎవరైతే సింగిల్ చూసారో రేపు కుటుంబ సభ్యులతో కలిసి చూడండి, లేదంటే మీరు ఫ్రెండ్స్తో కలిసి చూడండి. ఇలాంటి విషయాలు తెలియకనే ఈరోజు మన జీవితం అనేది వెనకపోతుంది, ముంగడపోతలేదు. సో ఇట్లాంటి విషయాలు తెలుసుకొని రియలైజ్ అయ్యి ఇందులో నుంచి నలుగురు మారినా కూడా సో సార్కి చెప్పినందుకు కూడా ఒక అర్థం ఉంటుంది. మేము ఈ పాడ్కాస్ట్ చేసినందుకు కూడా మాకు కూడా అర్థం ఉంటుంది. సో దయచేసి ఒక 4 విషయాలన్నా మీరు ఏం నేర్చుకున్నారని కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 2లో సార్తో కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.